Hello everyone, welcome to 5 Mantra Career Point and this is Bharat Palakurti and I'm your quant faculty. సో మనకి రీసెంట్గా చైన్ రూల్ స్టార్ట్ చేసామండి అండ్ చైన్ రూల్ కూడా మనం కంప్లీట్ చేసేసాము ఆల్రెడీ. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ట్రైలింగ్ జీరోస్. అదేంటి సార్ ఇట్లా చైన్ రూల్ తర్వాత టైం బెండ్ వరకు రావాలి? యా రైటేనండి, బట్ స్టూడెంట్స్ కామెంట్స్ పెడుతున్నారండి. సో వాళ్ళకి మెయిన్ టాపిక్స్ అంటే క్వశ్చన్స్ ఎక్కడెక్కడ వస్తాయి, రైట్, ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో వాళ్ళు అడుగుతున్నారు. సో దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను, ఎందుకంటే ఆ ఎగ్జామ్ అనేది మనకి జనవరిలో ఆర్ ఫిబ్రవరిలో ఉంటుందండి. ఓకే, సో యాక్చువల్లీ December 15 నుంచి ఉండాల్సింది ఎన్టీపీసీ, బట్ వేరే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లోనే ఇంకో డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మన ఎగ్జామ్ అనేది ఐ థింక్ జనవరిలో ఆర్ ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు, రైట్? యా, సో హియర్ ఇది సింపుల్ కాన్సెప్ట్ అండి. సో దీన్ని బేసిక్ నుంచి వెళ్దాం మనం. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ని డెవలప్ చేద్దాము, రైట్, దాని తర్వాత ప్రాబ్లమ్ చేద్దాం, రైట్? సో ప్రాబ్లమ్స్లో కూడా బేసిక్ లెవెల్, మీడియం లెవెల్, హై లెవెల్ అండ్ అప్ టు సిడిఎస్ లెవెల్లో డిస్కస్ చేద్దాం, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ లెవెల్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏంటంటే ఒక టాపిక్ మనం పట్టుకున్నామంటే ఆ టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, రైట్? పర్ఫెక్ట్నెస్ అంతే, ఇంకా దాంట్లో నుంచి క్వశ్చన్ వస్తే మనకి మార్క్ పడాలి, రైట్? సో నా టీచింగ్ అనేది ఎప్పుడు ఇలానే ఉంటుంది, బేసిక్ లెవెల్ టు హై లెవెల్ వెళ్ళిపోతూ ఉంటా. ఓకే, బట్ బేసిక్ లెవెల్ రావాలంటే ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఏంటో నేర్చుకోవాలి, రైట్? సో నెంబర్ సిస్టమ్ అంటే మన నెంబర్ సిస్టంలో ఒక సబ్ టాపిక్స్ ఒక 8 టాపిక్స్ దాకా ఉన్నాయండి, రైట్? సో ఆ 8 టాపిక్స్లో ఒక టాపిక్ నేను ఎంచుకున్నాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ ట్రైలింగ్ జీరోస్ కాన్సెప్ట్, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రైలింగ్ జీరోస్. ఓకే, యా, సియర్ అసలు ట్రైలింగ్ జీరోస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. అసలు ట్రైలింగ్ జీరోస్ అంటే ఏంటి? ఓకే, సియర్ డెఫినేషన్స్ ఏం అవసరం లేదు ఇక్కడ. సో మనకి ఎగ్జామ్లో డెఫినేషన్స్ అనేటువంటి అలాంటి ఏమీ అడగరు ఇక్కడ. ఓకే, జస్ట్ వీ నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ట్రైలింగ్ జీరో. ఓకే, యా, లెట్ us consider an example that is 4 0 3 0 1 0 0 0 0 0 0. ఓకే, సో మన జీరోస్ టాపిక్ నుంచి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ జీరోస్ ఉండాలి, రైట్? యా, ఒక నెంబర్ తీసుకున్నామండి. సో ఈ నెంబర్ ఏంటో ఉంది 4 0 3 0 1 0 0 0 0 0 0 ఉంది, రైట్? సో దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8. ఓకే, సో టోటల్ దెర్ ఆర్ 8 జీరోస్ ఇన్ దిస్ నెంబర్. ఓకే, ఈ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ మనకి 8 జీరోస్ ఉన్నాయి, రైట్? బట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ట్రైలింగ్ జీరోస్. ఓకే, సో ఇక్కడ ట్రైలింగ్ జీరోస్ ఏంటంటే సియర్ లాస్ట్ నాన్ జీరో డిజిట్ నెంబర్ ఏంటండి? ఇక్కడ లాస్ట్ నాన్ జీరో డిజిట్ నెంబర్ ఏంటి? ఇక్కడ 1. ఓకే, సో ఈ 1 తర్వాత ఉన్న జీరోస్ని ఏమంటామంటే దే ఆర్ నథింగ్ బట్ ట్రైలింగ్ జీరోస్ అంటాం. ఓకే, ద జీరోస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆఫ్టర్ లాస్ట్ నాన్ జీరో డిజిట్ నెంబర్. ఓకే, రైట్. సో దీన్ని మనం ఏమంటామంటే ట్రైలింగ్ జీరోస్ అంటాం. ఓకే, ఓవరాల్గా ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 8 జీరోస్ ఉన్నాయి. ఓకే, సో బట్ ఇక్కడ ట్రైలింగ్ జీరోస్ అంటే ఎన్ని ఉన్నాయంటే 6 జీరోస్ ఉన్నాయని మనం చెప్తామండి. ఓకే, సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. ట్రైలింగ్ జీరోస్ మీనింగ్ అది ఇదండి. ఓకే, యా, నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ ట్రైలింగ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని ఎలా కనుక్కోవాలి మనం బిల్డప్ చేద్దాం, కాన్సెప్ట్ బిల్డప్ చేద్దాం. ఓకే, యా, సో హియర్ విల్ టేక్ ఎ బేసిక్ ఎగ్జాంపుల్, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ 10 ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, రైట్? సో ఈ 10ని ఎలా ఫ్యాక్టరైజ్ చేద్దామంటే చూడండి, సో ఫ్యాక్టరైజ్ అంటే దీన్ని ఎల్సిఎం చేస్తుంటారు కదా, ఇలా చేస్తుంటారు కదా ఎల్సిఎం లాగా. సో 2 5 అని ఇలా అంటాం కదా, రైట్? యా, అలా చేద్దామండి, దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఓకే, ఎస్, హియర్ లెట్ us కన్సిడర్ దట్ ఇస్ ఎ నెంబర్ 10 ఉందండి, రైట్? సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 into 5 వస్తుంది. ఓకే, సో దెర్ ఇస్ అ నెంబర్ దట్ ఈస్ 10. ఇఫ్ యూ ఫ్యాక్టరైజ్ దిస్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 2 ఫ్యాక్టర్స్, 1 is 2 and 1 is 5. ఓకే, సో 2 into 5 అనుకోవచ్చు, రైట్? సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 10కి ఒక 2 ఉంది, ఒక 5 ఉంది, మీన్స్ దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ ఫర్ 10, రైట్? ఇంకా జీరోస్ ఎక్కడ వస్తాయంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ నథింగ్ బట్ 100 తీసుకుందాం, రైట్? సో 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 జీరోస్ ఇన్ 100, రైట్? సో ఇఫ్ యూ ఫ్యాక్టరైజ్ దిస్, రైట్, సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 4 into 25 అనొచ్చా? Yes, here we can term it as 4 into 25, right? So again we can factorize this 4 like this, 2 into 2 అనొచ్చు, right? Then we can factorize this 25 as 5 into 5 అనొచ్చు. Means 100 can be written as 2 into 5 into 5.
2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇక్కడ 10 వచ్చింది, 100 వచ్చింది, నెక్స్ట్ ఏం తీసుకుందాం అంటే 1000 తీసుకుందాం సార్ అంటారు. ఓకే, ఇక తీసేసుకుందాం, 1000 తీసేసుకుందాం, రైట్. సో 1000 ఫ్యాక్టర్స్ చేద్దాం, రైట్. సో దిస్ 1000 కెన్ బి రిటన్ యాజ్, ఓకే, యా, దిస్ 1000 కెన్ బి రిటన్ యాజ్ 8 ఇంటూ 125. This 1000 can be written as 8 into 125, right? Again we can factorize this 8. ఈ 8 ని ఎలా ఫ్యాక్టరైజ్ చేద్దామంటే చూడండి ఒకసారి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 2 into 2 into 2. We can factorize 8 as 2 into 2 into 2, and we can factorize this 125 as 5 into 5 into 5. We can factorize this 125 as 5 into 5 into 5. Means this 1000 can be written as 2 into 2 into 2 into 5 into 5 into 5, right? So this 1000 can be written as 2 into 2 into 2 into 5 into 5 into 5. Okay, so ఇప్పుడు మనం కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మనకు దొరికిపోతుందండి, రైట్. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి ఒకసారి. సో హియర్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? హియర్ 1 0 is there. Okay, then here we have one pair of 2 comma 5, right? We have one pair of 2 comma 5, right? So here how many zeros are there? Here 2 zeros are there, right? So here we have 2 pairs of 2 comma 5. Okay, so here we have 2 pairs of 2 comma 5, right? Yes, here next example we have taken, that is 1000. We have taken 1000, right? So 1000 లో ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ మనకి? 3 జీరోస్ ఉన్నాయి, రైట్. సో 3 జీరోస్ రావడానికి మనకి ఎన్ని పేర్స్ ఆఫ్ 2 కామా 5 కావాలి ఇక్కడ? we require 3 pairs of 2 comma 5. This is nothing but first pair, this is nothing but second pair, and this is nothing but third pair. Okay, సో అంటే ఒక జీరో రావాలి అంటే, ఒక ట్రైలింగ్ జీరో రావాలి అంటే, ఓకే, సో we need a pair of 2 comma 5. Means if you want 2 trailing zeros, okay, if you want 2 trailing zeros, means we require 2 pairs of 2 comma 5. Means if you want 3 trailing zeros, means you need to form 3 pairs of 2 comma 5. Okay, we need 3 pairs of 2 comma 5, right? ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి ఇక్కడ. ఓకే, సో జీరోస్ రావాలంటే మనకి ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఎన్ని 2s ఉన్నాయో ఎన్ని 5s ఉన్నాయో కనుక్కోవాలి. ఓకే, సో కంపల్సరీ ఒక జీరో ఫామ్ అవ్వాలంటే, రైట్, కంపల్సరీ మ్యాండేటరీ, ఇఫ్ యూ వాంట్ టు ఫార్మ్ ఏ జీరో, రైట్, సో కంపల్సరీ వీ నీడ్ ఎ పేర్ ఆఫ్ 2 comma 5. We need a pair of 2 comma 5. Okay, so if you get only 1 2, so you can't form a zero, because of we need a pair of 2 comma 5. ఒక పేర్ కావాలి ఇక్కడ. ఓకే, సో ఆ పేర్లో ఎవరెవరు ఉండాలి? ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. అది మెయిన్ మోటో, రైట్. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఏదైనా ఒక అర్థమెటిక్ ఈక్వేషన్ ఇస్తారు. ఓకే, దే విల్ గివ్ ఎనీ అర్థమెటిక్ ఈక్వేషన్. ఓకే, సో వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s అండ్ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s. ఇది మెయిన్ మోటో, రైట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఒక అర్థమెటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో 2s ఎన్ని ఉన్నాయో 5s ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి. అప్పుడే కదా మనం జీరోస్ ఎన్ని ఉన్నాయో చెప్పగలుగుతాం, right? So we need to find the number of 2s and we need to find the number of 5s, then only we can form the number of zeros. Okay, so our main target is to find the number of 2s and the number of 5s. Okay, yeah, see here, so they may ask questions in different ways. Okay, so the data which is present in the given arithmetic equation may be a processed data or may be non-processed data. అంటే ఏంటంటే ఒక ప్రాసెస్లో ఉంటుంది, రైట్. సో సమ్ లాజిక్ ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us consider an example 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 9. ఓకే, సో ఇది ఏంటండి? సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ కంటిన్యూస్ మల్టిప్లికేషన్. ఇక్కడ లాజిక్ ఏంది? ఇక్కడ చిన్న లాజిక్, ఇక్కడ కామన్ సెన్స్ లాజిక్ కూడా అనవద్దు. కామన్ సెన్స్ ఏంటండి? సో 1 into 2 into 3 into 4 into 5 into అంటే ఒక లాజిక్, ఒక చిన్న చైన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, దే ఆర్ నథింగ్ బట్ కంటిన్యూస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్. ఓకే, ఎక్కడ సీక్వెన్స్ మిస్ అవ్వలేదు, రైట్. దీన్ని ఇంకా సింపుల్గా ఏమంటామంటే, సింపుల్గా ఏమనొచ్చు దీన్ని 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 into 8 into 9. దీన్ని సింపుల్గా మనం 9 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. సింపుల్గా ఏమనొచ్చు అంటే మనం దీన్ని 9 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇలా వస్తుంది డేటా అనేది. ఓకే, లేదా డేటా ఎలా వస్తుందంటే ఇంకోసారి మనకి, సో 25 into 37 into 65 into 22 into 51. ఓకే, యా, సీ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. మనకి సెకండ్ ఎగ్జాంపుల్ అయినా లాజిక్ ఉందా?
ఏమన్నా లాజిక్ ఉందా, ఏమన్నా చైన్ ఫామ్ అవుతుందా ఇక్కడ అంటే ఎలాంటి చైన్ ఫామ్ అవ్వట్లేదు ఇక్కడ. ఓకే, సో ర్యాండమ్గా నెంబర్స్ తీసుకున్నాడు. ఓకే, ఇన్ దిస్ కేస్ దే హ్యావ్ టేకెన్ ద నెంబర్స్ ఇన్ ఏ ర్యాండమ్ వే, రైట్. సో వీ విల్ గెట్ క్వశ్చన్స్ లైక్ దిస్, రైట్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ కంటిన్యూస్ మల్టిప్లికేషన్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ నాన్ కంటిన్యూస్ మల్టిప్లికేషన్. సింపుల్గా మన లాంగ్వేజ్లో అనుకుందాం. ఓకే, యా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ కంటిన్యూస్ మల్టిప్లికేషన్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ నాన్ కంటిన్యూస్ మల్టిప్లికేషన్. ఓకే, యా, see here, so first we will build up the concept for continuous multiplication numbers. Okay, we will build up a concept for continuous multiplication numbers. Okay, yeah, ఇప్పుడు చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, హియర్ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టూస్, రైట్. సో ఇక్కడ మనం ఏం కనుక్కోబోతున్నాము, నెంబర్ ఆఫ్ టూస్ ఎన్ని ఉన్నాయో కనుక్కోబోతున్నాము. ఓకే, యా, కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సి 1 2 ఈజ్ దేర్ హియర్, రైట్. 1 2 ఈజ్ దేర్, ఒక 2 వచ్చిందండి, రైట్. నెక్స్ట్ 4, right. So this 4 can be factorized as 2 into 2, right. This 4 can be factorized as 2 into 2. అంటే ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి, ఇక్కడ 2 2s ఉన్నాయి, ఒక 2 అండ్ రెండో 2 అండి, రైట్. సో దెర్ ఆర్ 2 2s ప్రజెంట్ హియర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2s అనేవి ఎక్కడ వస్తాయంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్లో వస్తాయి. మనకి ఆడ్ నెంబర్స్లో 2s అనేవి రావండి. వి వోంట్ గెట్ 2s ఇన్ ఆడ్ నెంబర్స్, బట్ విల్ గెట్ 2s in only even numbers. Okay, so next even number ki velipodam, right. So next even number is nothing but 6. Next even number is nothing but 6, right. So these can be factorized, as 2 into 3, right. So this can be factorized as 2 into 3, right. So దీంట్లో ఎన్ని 2s ఉన్నాయండి, ఇక్కడ మనకి ఒకటే 2 ఉంది, రైట్. సో నెక్స్ట్ విల్ గో విత్ 8, రైట్. నెక్స్ట్ విల్ గో విత్ 8, రైట్. సో దీస్ కెన్ బి టర్మ్డ్ యాజ్ 2 into 2 into 2. This can be termed as 2 into 2 into 2. అంటే 8ని ఫ్యాక్టర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 into 2 into 2 వస్తుంది, రైట్. సో ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి, ఇక్కడ మనకి 3 2s ఉన్నాయండి మనకి ఇక్కడ, రైట్. ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి, ఇక్కడ మనకి 3 2s ఉన్నాయి, రైట్. యా, సో హియర్, సో టోటల్ హౌ మెనీ 2s ఆర్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ అంటే ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, 1 2 3 4 5 6 7. అంటే ఈ క్వశ్చన్లో మనకి 7 2s వస్తున్నాయి, ఇక్కడ 7 2s వస్తున్నాయి. ఓకే, యా, సియర్ ఒక 2 అనేది అన్నిట్లో రిపీట్ అయిందండి. సియర్ 1 2 ఈజ్ రిపీటెడ్ ఇన్ ఆల్ ద నెంబర్స్. ఓకే, 1 2 ఈజ్ రిపీటెడ్ ఇన్ ఆల్ ద నెంబర్స్. అదేంటంటే ఇదండి, రైట్. సో 1 2 ఈజ్ రిపీటెడ్ ఇన్ ఆల్ ద నెంబర్స్. ఓకే, నెక్స్ట్ వన్, another 2 is repeated only in 2 numbers, that is 8 and that is 4, right. So చూడండి, సెకండ్ టైం రిపిటేషన్ ఎక్కడ వస్తుంది చూడండి ఒకసారి. ఓకే, సో ఓన్లీ 1 2 is repeated in 4 and 8, another 2. Okay, next another 2 is repeated only in 8, right. So this is nothing but third repetition. Okay, this is nothing but third repetition, right. So this is nothing but first repetition, idente second repetition, idente third repetition. But third repetition is present in only number 8 and the second repetition is present in number 4 and number 8 and first repetition is presented in all the numbers. First repetition and ekkada undi, anni number lo undi. Okay, yeah, see here. So we have taken a small example. Okay, so that is 9 factorial, right. For example, if we take 100 factorial, మరి 100 ఫ్యాక్టోరియల్ తీసుకున్నప్పుడు మరి ఇవన్నీ చేయగలుగుతామా, ఫర్ 2కి 4కి 6కి 8కి 10కి 12కి 14కి 16కి 18కి 20 అలా వెళ్తే తెల్లారిపోతుంది, రైట్. ఎగ్జామ్లో తెల్లారిపోయినట్టే ఇంకా, రైట్. సో ఇప్పుడు కాన్సెప్ట్ బిల్డప్ చేద్దాం, అదేంటో చూడండి ఒకసారి, రైట్. సో ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ కంటిన్యూస్ మల్టిప్లికేషన్, రైట్. ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఓన్లీ కంటిన్యూస్ మల్టిప్లికేషన్, రైట్. యా, సి ఇక్కడ చూడండి ఒకసారి. సో 9 ఫ్యాక్టోరియల్ తీసుకుందాం, రైట్. 9 ఫ్యాక్టోరియల్ కాబట్టి సో దీన్ని 9 ఫ్యాక్టోరియల్, లాస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ మనకి క్వశ్చన్లో 9 ఫ్యాక్టోరియల్ ఉంది, రైట్. సో హియర్ అవర్ మెయిన్ మోటో ఈజ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s. Here our main motto is to find the number of 2s. Okay, so number of 2s కావాలి కాబట్టి just you divide this 9 factorial by 2. Just to divide this 9 factorial by 2. Okay, so just you bother about quotient. 2 4s ఎంత నాన్న ఇక్కడ మనకి 2 4s ఎంత ఇక్కడ 8 వస్తుంది and remainder you keep it aside. Okay, we will bother about only dividend, divisor and quotient. Right, so this is nothing but a divisor and this is nothing but dividend and this is nothing but a quotient. We'll bother about only quotient. Okay, so again you get quotient here, again you divide it by 2. So appudu manaku ento vastundi nana ikkada manaki quotient ento vastundi 2 vastundi. Okay, so again you get this 2 here and again you divide it by 2. Then what is the quotient here? What is the quotient here? 1. Okay, yes, here now you can stop this process. Okay, because of divisor is greater than quotient. But see here in the first 2 cases divisor is less than the quotient.
divisor is less than the quotient, divisor is equal to quotient. Okay, here, so whenever the divisor is equal to quotient, you can continue the process. Okay, but see here, whenever divisor is less than the quotient, then you need to stop the process. Okay, so ఇప్పుడు యాడ్ చేయండి, యాడ్ చేసి ఎన్ని వస్తున్నాయి ఇక్కడ మనకి 4 plus 2 plus 1, so total we are going to get how many 2s here, 7 2s వస్తున్నాయి. Total we are going to get 7 2s. ఓకే, ఎస్ హియర్. సో మనకి ఇది కాన్సెప్ట్, బట్ ఎగ్జామ్లో ఇది ఫాలో అవ్వలేము, రైట్? సో ఎగ్జామ్లో ఏం ఫాలో అవ్వాలంటే ఇది ఫాలో అవ్వాలి, బట్ యూ నీడ్ టు నో ద బేసిక్స్. ఇది బేసిక్, రైట్? ఈ రిపిటిషన్స్ ఇవన్నీ మనం మళ్ళీ వాడతాం, ప్రాబ్లమ్స్ మళ్ళీ వాడతాం మనం ఇక్కడ. ఓకే, సో జస్ట్ ఈ వాడతాం కాబట్టి నేను చెప్పాను ఇది కాన్సెప్ట్, బట్ యూ నీడ్ టు ఫాలో ఓన్లీ దిస్ ప్రాసెస్. ఓకే, సో హియర్ వీ ఫౌండ్ 7 number of 2s. Here we found 7 number of 2s. ఓకే, ఇదే కాకపోవచ్చు ఇంకా ఏదైనా కనుక్కోవచ్చు, రైట్? సో ఇప్పుడు దీంట్లో 5s ఎన్ని ఉన్నాయో కనుక్కుందాం. చూడండి ఒకసారి, దీంట్లో 5s ఎన్ని ఉన్నాయో కనుక్కుందాం ఇక్కడ. యా, సీ హియర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, వీఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 1 5, రైట్? హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 1 5. చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ 5 ఎక్కడా లేదు. ఓకే, సో జస్ట్ 9 factorial తీసుకుందామండి. ఓకే, దిస్ నథింగ్ బట్ 9 factorial, రైట్? సో హియర్ అవర్ మెయిన్ మోటో ఇస్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s హియర్, రైట్? సో నెంబర్ ఆఫ్ 5s కాబట్టి జస్ట్ టు డివైడ్ బై 5, రైట్? సో 5 1s హౌ మచ్ 5, అండ్ రిమైండర్ లెఫ్ట్ విల్ బి 4. ఆ రిమైండర్ వాల్యూ వదిలేసింది. ఓకే, సో నౌ యూ కెన్ స్టాప్ ద ప్రాసెస్ హియర్ బికాస్ ఆఫ్ డివైజర్ ఈస్ గ్రేటర్ దెన్ ద కోషంట్. డివైజర్ ఈస్ గ్రేటర్ దెన్ ద కోషంట్. ఓకే, సో యూ నీడ్ టు స్టాప్ హియర్. సో 1 1 both are matched here. Both are matched here means you can follow this process in the exam. You can follow this process in the exam, right? So next we'll find how many 3s are present. How many 3s are present in the given factorial, right? So ఇక్కడ కూడా కనబడుతుంది చూడండి ఒకసారి, ఇక్కడ ఒక 3 వచ్చింది, రైట్? సో 3 into 2 అంటే ఇక్కడ ఒక 3 వస్తుందండి, రైట్? సో 9 దగ్గర ఎన్ని వస్తాయి అంటే మనకి 9 దగ్గర ఎన్ని వస్తాయి నాన్న ఇక్కడ మనకి 3 3s అంటే 2 3s వస్తాయి, అంటే 2 3s వస్తాయి, రైట్? సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎన్ని వచ్చాయి 1 2 3 4 వచ్చాయి. ఓకే, సో విల్ గో విత్ దట్ మెథడ్, రైట్? సో డివైడ్ దిస్ 9 factorial, యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 3s కదా. సో డివైడెడ్ బై 3, రైట్? సో 3 3s హౌ మచ్ 9, right? So again get 3 here and again you divide it by 3, so you will get a quotient of how much 1. You will get a quotient of how much 1, means total you are going to get how many 3s here, 4 3s here. You are going to get 4 3s. Okay, match in the 1 2 3 4 and 1 2 3 4, right? So you can follow this process. Fine, yeah. So for example, let us consider an example 1 into 2 into 3 into 4 into till 25. Till 25. Okay, yeah, see here, so we need to find the number of 3s that are present in the given question. Okay, so these can be termed as we can term it as 25 factorial. We can term it as 25 factorial. Okay, just you divide 25 factorial by 3. Okay, so just you divide it by 3, so 3 8s ఎంత నాన్న మనకి 24 వస్తుంది. Okay, so again you get this 8, again you divide it by 3, so 3 2s how much 6. Okay, so now you can stop it here because of divisor is greater than quotient. Divisor is greater than quotient means total there will be 10 3s. Total there will be 10 3s which are present in 25 factorial. ఓకే, అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ మనకి 3s 10 ఉన్నాయని మీనింగ్ ఇక్కడ. ఓకే, యా, నెక్స్ట్ లెట్ us consider there is a question like this 1 into 2 into 3 into till 48, right? Till 48, right? So now we are going to find how many 5s are present in the given question. Okay, so this can be termed as 48 factorial. This can be termed as 48 factorial, right? So 48 factorial, so here you are going to find the number of 5s. Here you are going to find the number of 5s. Okay, so just you divide it by 5, right? So 5 9s enta nana 45. Okay, so again if you divide this 9 by 5, right? So you are going to get 1. So total there are 10 5s which are present in 48 factorial, Okay, so let us consider there is an example 1 into 2 into 3 into, so we'll go up to 69. Okay, so here we are going to find the number of 7s. Okay, so the name and question మనం సింపుల్ గా 69 factorial అనొచ్చు. We can term this as 69 factorial. Means if you divide this 69 factorial by 7, okay,
సో మనకి ఎంత అవుతుందని ఇక్కడ మనకి 7 9s హౌ మచ్ 63, 7 9s 63. Again you get this 9, again you divide it by 7, you will get a quotient of 1 here. Means so if you add this you are going to get 7 9 plus 1 how much 10. Means here we are going to get 10 sevens. Here we are going to get 10 sevens. Okay, here we are going to get 10 sevens, right? So our answer is nothing but how much 10, right? సో ఇలా మనం బేసిక్ కాన్సెప్ట్ డెవలప్ చేసామండి, రైట్? సో మీరు 5s కావాలంటే 5s కనుక్కోవచ్చు, 2s కావాలంటే 2s కనుక్కోవచ్చు, 3s కావాలంటే 3s కనుక్కోవచ్చు, 7s కావాలంటే 7 కనుక్కోవచ్చు, 8 కావాలంటే 8 కూడా కనుక్కోవచ్చు. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చేద్దాం. చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడో క్వశ్చన్స్లో ఇక్కడ. సో హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ 25 into 39 into 57 into 97 into 53. ఓకే, ఎస్, హియర్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. సో 25 into 39 into 57 into 97 into 53, రైట్? సో ఇది క్వశ్చన్ ఇచ్చాడు, రైట్? మనకి జీరోస్ ఎన్ని ఉన్నాయో కనుక్కోమంటున్నాడు, దట్ టు ట్రైలింగ్ జీరోస్. ఓకే, సో దట్ టు ట్రైలింగ్ జీరోస్, రైట్? సో ట్రైలింగ్ జీరోస్ రావాలంటే మనకి ఏం కావాలి? వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s అండ్ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s. ఓకే, యా, ఇక్కడ దీన్ని ఫ్యాక్టర్స్ చేసుకోవచ్చు. ఎలా? 5 into 5, రైట్? దిస్ ఇస్ నాట్ ఎ కంటిన్యూస్ మల్టిప్లికేషన్ డేటా. ఇది కంటిన్యూషన్ మల్టిప్లికేషన్ లేదండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ర్యాండమ్లీ తీసుకున్నారు ఇక్కడ డేటా అనేది. ఓకే, సో 5 into 5, రైట్? సో ఇక్కడ 2 ఛాన్స్ ఉందా? 2కి 5 ఛాన్స్ ఉందా అంటే లేదు 39లో. సో 2కి 5కి ఛాన్స్ ఉందా అంటే లేదు, వీ కాంట్ ఫ్యాక్టరైజ్ చేసా. 97 వీ కాంట్ ఫ్యాక్టరైజ్ చేసా. 53 వీ కాంట్ ఫ్యాక్టరైజ్ చేసా. ఓకే, బట్ హియర్ దెర్ ఆర్ 2 5s, బట్ ఓన్లీ 5s ఉంటే సరిపోతుందా? వీ నీడ్ టు గెట్ ద నెంబర్ ఆఫ్ 2s నా. 2 ఉండాలి, 5 ఉండాలి, అప్పుడే 0 ఫామ్ అవుతుంది. మీన్స్ అసలు ఇక్కడ 0 ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు. మీన్స్ హియర్ వీ వోంట్ గెట్ ఎనీ 0. మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ వన్, డేటా ఏమి ఇచ్చాడు చూడండి. హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ 27 into 39 into 97 into 24, 97 into 24. ఓకే, సో మన మెయిన్ మోటో ఏంటి? వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s అండ్ నెంబర్ ఆఫ్ 5s. ఓకే, సో 2s అనేవి ఇక్కడ వస్తాయి. 24 ఫ్యాక్టర్స్ చేస్తే మనకి 2s వస్తున్నాయి, మరి 5s కూడా రావాలి కదా. 5 ఛాన్స్ ఉందా? ఇక్కడ 5కి ఛాన్స్ లేదు. ఓకే, సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ హియర్? నో. ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ హియర్? నో, రైట్? ఇక్కడ కూడా ఛాన్స్ లేదు. సో ఇన్ దిస్ కేస్ ఆల్సో వీ వోంట్ గెట్ ఎనీ 0 ఆర్ ఎనీ ట్రైలింగ్ 0. మీన్స్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. Option B is right answer. Okay, so next we'll go with the question number 3. ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. సో how many zeros will come at the end of the multiplication 35? చూడండి ఒకసారి ఏమి ఇచ్చారు. సో 35 into 27 into 37 into 57 into 99 into 24 into 85. 24 into 85. ఓకే, యా, సియర్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 35ని, సో 35ని వీ కెన్ టర్మ్ ఇట్ యాజ్ 5 into 7, రైట్? వీ కెన్ టర్మ్ ఇట్ యాజ్ 5 into 7. సో 27లో 5కి 2కి ఛాన్స్ లేదండి, అండ్ 37లో వీ వోంట్ గెట్ ఎనీ 5 అండ్ ఎనీ 2, అండ్ 57 మే ఆల్సో వీ వోంట్ గెట్ ఎనీ 5 ఎనీ 2, అండ్ 99 మే ఆల్సో వీ వోంట్ గెట్ ఎనీ 5 ఎనీ 2, అండ్ 24 కెన్ బి ఫ్యాక్టరైజ్డ్. ఇక్కడ చూడండి ఒకసారి 24 ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తే చూడండి ఒకసారి. సో 2 how many times? 12 times. ఓకే, ఎస్, హియర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 6. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 3. ఓకే, సో ఇలా చూడండి ఒకసారి, రైట్? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 2 into 2 into 3, రైట్? సో 24 ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 2 into 2 into 3, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది అన్న? ఇక్కడ మనకి 85 ఉంది. సో 85 ఏమని రాసుకోవచ్చు? 5 17s రాసుకోవచ్చు, రైట్? సో 85 కెన్ బి రిటన్ యాజ్ 5 into 17. ఓకే, సో కొద్దిగా నీట్గా అబ్జర్వ్ చేస్తే సో 5s ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ 1 5 ఈజ్ దేర్ హియర్. ఓకే, అండ్ హియర్ 1 5 ఈజ్ దేర్. ఓకే, సో 2 5s ఉన్నాయి. సో 2s ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2s 1 2 3, రైట్? 1 2 3, రైట్? సో ఇక్కడ ఏంటంటే మనకి 5s ఎన్ని ఉన్నాయి? 5s 2 ఉన్నాయండి, అండ్ 2s ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ మనకి 2s 3 ఉన్నాయి. ఓకే, సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ 3 2s, రైట్? సో మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెన్ ఫార్మ్ హౌ మెనీ పేర్స్ హియర్? You can form only 2 pairs. Because of least value ఏముంది? 5s ఉన్నాయి. ఓకే, లీస్ట్ వాల్యూస్ ఏది ఉంటుందో అదే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో మ్యాక్స్ టు మ్యాక్స్ హియర్ యూ కెన్ ఫార్మ్ ఓన్లీ 2 pairs. Okay, you can't form 3 pairs here. Okay, so then our answer goes to option A.
Our answer goes to option A, right? Our answer goes to option A. So next we'll go with question number 4. We'll go with question number 4. చూడండి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి. హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్. ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి 65 into 1250 into 128 into 39 into 73 into 56. Okay, so this is a question he has given. Now we are going to find the factors. Okay, that to 2 and 5, right? సో మనకి ఫ్యాక్టర్స్ ఎక్కడెక్కడ వస్తుందంటే చూడండి ఒకసారి, వీ కెన్ ఎలిమినేట్ 39, వీ వోంట్ గెట్ 5 అండ్ వీ వోంట్ గెట్ 2, రైట్? అండ్ ఆల్సో వీ కెన్ ఎలిమినేట్ 73, ఇక్కడ కూడా మనకి సో 2s and 5s రావండి, బట్ మిగతా దగ్గరలో వస్తాయి. చూడండి ఒకసారి, సో దిస్ 65 కెన్ బి టర్మ్డ్ యాజ్ 65ని ఎలా రాసుకోవచ్చు మనము 5 13s అని రాసుకోవచ్చు, రైట్? సో 65 కెన్ బి రిటన్ యాజ్ 5 into 13, రైట్? సో దిస్ 125 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, సింప్లీ ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 125 into 10, రైట్? ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 125 into 10. సో ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనం 125 ఎలా రాసుకోవచ్చు మనం 5 into 5 into 5 and this 10 can be written as 5 into 2 and this 10 can be written as 5 into 2, right? సో మనకి 128 ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్గా 2 power 7 అని రాసుకోవచ్చు అండి, రైట్? సో 128 ఇప్పుడు మనకి 2 power 5 వాల్యూ ఎంత 32 into 2 ఎంత 64 into 2 ఎంత 128. ఓకే, సో 128 వాల్యూ ఎంత మనకి 2 power 7 అయిపోతుంది, రైట్? దెన్ దిస్ 56 కెన్ బి రిటన్ యాజ్ 56 2 how many times 28 times. ఓకే, మళ్ళీ ఈ 28 ఎలా రాసుకోవచ్చు 2 into 14 అనొచ్చు. ఓకే, ఈ 14 ఎలా రాసుకోవచ్చు 2 into 7 అనొచ్చు, రైట్? 2 into 7 అనొచ్చు, రైట్? సో ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి ఇక్కడ మనకి 2 into 2 into 2 into 7, రైట్? ఇవి ఫ్యాక్టర్స్ ఇక్కడ, రైట్? సో వీఆర్ గోయింగ్ టు గెట్ 2 into 2 into 2 into 7, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 56. Factors of 56. Okay, now count the number of 5s and now count the number of 2s. Okay, so 5s ఎన్నో లెక్క పెట్టండి ఇక్కడ మనకి 1 2 3 4 5. ఓకే, 5 ఉన్నాయి ఇక్కడ మనకి, రైట్? ఇంకా ఇక్కడ ఛాన్స్ ఉందా? లేదు, రైట్? సో 5 ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, సో 2s ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి ఇక్కడ. సో ఛాన్స్ లేదు ఇక్కడ 1, ఇక్కడ 7 ఉన్నాయి. ఓకే, 2 power 7 అంటే మీనింగ్ ఏంటి? 7 2s ఉన్నాయి, రైట్? సో 7 plus 1 8 9 10 11. ఓకే, సో టోటల్ దెర్ ఆర్ 11 2s. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెన్ ఫార్మ్ హౌ మెనీ పేర్స్ హియర్? హౌ మెనీ పేర్స్? లీస్ట్ వన్ ఏంటి 5 మీన్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెన్ ఫార్మ్ 5 పేర్స్. మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెన్ ఫార్మ్ 5 పేర్స్ మీన్స్ 5 పేర్స్ అంటే ఏంటి? యూ విల్ గెట్ ఓన్లీ 5 ట్రైలింగ్ జీరోస్. యూ విల్ గెట్ ఓన్లీ 5 ట్రైలింగ్ జీరోస్ అని మీనింగ్ ఇక్కడ. Okay, so in the same way we'll go with question number 5. Right? Yes, here find the number of zeros at the end of the multiplication. 1 into 3 into 5 into కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఏమి ఇచ్చాడు ఇక్కడ 1 into 3 into 5 into ... 29 into 30, right? So 29 into 30. Okay, yes, here if you observe here this is nothing but an odd number series. Okay, till 29 this is nothing but an odd number series. Till 29 it is nothing but odd number series means odd numbers will get 1 5 at 5 and next odd number 15 దగ్గర ఒక 5 వస్తుందండి. ఓకే, యా, see here 5s కౌంట్ చేద్దాము. సో 1 5 and 15 can be written as 5 into 3. 15 can be written as 5 into 3 means here also you will get 1 5 and next you will get 25 odd number, right? So this can be written as 5 into 5, right? So this can be written as 5 into 5. ఇక్కడ ఎన్ని వస్తాయి? ఇక్కడ మనకి 5s 2 వస్తాయి, రైట్? సో 5కి ఛాన్స్ ఉందా ఇంకెక్కడన్నా అంటే చూద్దాం. సో 13 ఫ్యాక్టరైజ్ చేయండి. సో 13 ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 2 into 15, రైట్? 2 into 15. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 into 3. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి మనకి 2 5 3 వస్తున్నాయి మీన్స్ హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ 2 5 3 యాజ్ ఫ్యాక్టర్స్. ఓకే, యా, నెక్స్ట్ హియర్ యూఆర్ గోయింగ్ టు గెట్ అనదర్ 5, రైట్? సో 30 దగ్గర మీకు మళ్ళీ ఇంకో 5 వస్తుందండి, రైట్? సో టోటల్ వీ కౌంటెడ్ ఇయర్ 5s 1 2 3 4 5 వస్తున్నాయి, రైట్? సో టోటల్ వీఆర్ గోయింగ్ టు గెట్ 5 5s. బట్ 2s ఎన్ని వస్తున్నాయి చూడండి. ఆడ్ నెంబర్లో 2s ఉంటాయి అంటే ఇక్కడ ఎక్కడ రావు 2s, రైట్? సో ఉంది ఒకటే ఒక ఈవెన్ నెంబర్ దట్ ఈస్ 30. సో 30లో ఒకటే ఒక 2 వస్తుంది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు గెట్
1 2. Okay, we are going to get 1 2, right? So max to max you can form how many pairs here? 5 and 5 unnai, 2 and 1 undi. Okay, so you can form only one pair of 2 comma 5, means your answer goes to option B. Your answer goes to option B, right? So next, we'll go with next question. Emi chadundu sir question lo. How many zeros will come at the end of the multiplication? 1 into, 2 into, 3 into, 4 into, till 53. Means this can be termed as 53 factorial. Anocha? This can be termed as 53 factorial. Okay? But here, if you observe the series, here our main motto is to find the number of 2's and the number of 5's. Okay, yes, here if you observe the series, that 1 2 minimum 1 2 will be present in every even number. Minimum 1 2 will be 1 2 will be present, 1 2 will be present in every even number, right? So ఒక ఈవెన్ నెంబర్ కంపల్సరీ ఉంటుందండి, సారీ ఒక 2 అనేది ప్రతి ఈవెన్ నెంబర్లో ఉంటుంది, ఒక 2 అనేది ప్రతి ఈవెన్ నెంబర్లో ఉంటుంది. ఓకే, మరి 53 వరకు అంటే 52 అంటే మనకు 26 ఈవెన్ నెంబర్స్ దాకా వస్తాయి. 26 ఈవెన్ నెంబర్స్ అంటే 26 ఈవెన్ నెంబర్స్ 2's ఉంటాయి, రైట్? సో మరి 5's అనేవి రేర్గా వస్తాయి కదా. సో 5's అనేది ఎక్కడ వస్తుంది? ఓన్లీ 5 టేబుల్లో వస్తుంది. 5 దగ్గర వస్తుంది, 10 దగ్గర వస్తుంది, 15 దగ్గర వస్తుంది, 20 దగ్గర వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద క్వశ్చన్, దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2's హియర్. దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2's. 2's కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? 2's 5's కన్నా ఎక్కువ వస్తాయని తెలిసిపోతుంది మనకి, రైట్? గెటింగ్ ద పాయింట్ ఆర్ నాట్? మనం ఓన్లీ 5's కనుక్కుంటే సరిపోతుంది, అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద 5's, రైట్? సో జస్ట్ యూ డివైడ్ ఇట్ బై 5. యా, అప్పుడు ఎంత అవుతుంది క్వశ్చన్? ఇక్కడ మనకి క్వశ్చన్ ఎంత వస్తుంది? 5 10s are 50. అగైన్ గెట్ 10 హియర్ అండ్ అగైన్ యూ డివైడ్ ఇట్ బై 5. సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ 2 హియర్. You are going to get 2 here. Now you can stop the process. Means total you are going to get 12 5's. Total you are going to get 12 5's. Okay, so compared to 2's, 5's are less. Compared to 2's, 5's are less. But 5's any 5's any unnai ikkada 12 unnai. Means we can form max to max only 12 pairs, right? We can form only 12 pairs. Means we are going to get 12 trailing zeros. Means we are going to get 12 trailing zeros. Means option B is right. Means option B is right. Okay, so in the same way we'll go with question number 7. Em ichadu chudandi sari. How many zeros will come at the end of the multiplication? 1 into, 2 into, 3 into, 4 into, 5 into, ala ekkada daaka andi? 1000 daaka. Means we can term this as 1000 factorial. We can term this as 1000 factorial. Okay, yes, here in this question also there is no need to find the number of 2's. అవసరం లేదు. ఎందుకు? ప్రతి ఈవెన్ నెంబర్లో 2's ఉంది, బట్ 5's రేర్గా వస్తాయి. 5's కనుక్కుంటే సరిపోతుంది, రైట్? ఇఫ్ యూ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5's, దట్ ఈస్ ఎనఫ్, రైట్? సో జస్ట్ యూ డివైడ్ దిస్ బై 5. అప్పుడు ఎంత వస్తుందండి మనకి? 200, రైట్? సో అగైన్ 200 you divide it by 5. So 5 how many times? 40 times, right? So again if you divide it by 5, so you are going to get 8. So when you divide 8 by 5, you are going to get a quotient of 1. You are going to get a quotient of 1. Now you can stop the process here. Now you count the things, 240 and 200 plus 40, 240 plus total this value equal to 9. Means here in this question you are going to get 249 5's. You are going to get 249 5's. Means max to max you are going to get 249 trailing zeros in this question, right? You are going to get 249 trailing zeros. Means option B is right answer. Means option B is right answer. Okay, so నేను బైలింగ్వల్గా వెళ్తున్నాను. సో తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ పెట్టండి, అంటే వీడియో కింద కామెంట్స్ పెట్టండి. నేను కామెంట్స్ చూసి మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రెక్టిఫై చేస్తాను. ఓకే, యా, నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 8. We'll go with question number 8. ఏమి చదివాను సరే? How many zeros will come at the end of the multiplication? 1 into, 2 into, 3 into, 4 into, ఎక్కడ దాకా? 500 దాకా. అంటే దీన్ని సింపుల్గా 500 ఫ్యాక్టోరియల్ అనొచ్చు కదా. దీన్ని సింపుల్గా ఏమనొచ్చు మనం? 500 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. ఓకే, ఎస్, హియర్ అవర్ మెయిన్ మోటో ఈస్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. మరి జీరోస్ కావాలంటే మనకి ఏం కావాలి? 2's కావాలి, 5's కావాలి. బట్ క్వశ్చన్ కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అనేవి చాలా ఉన్నాయి, అంటే 2's చాలా వస్తాయి కంపేర్ టు 5's. Just you need to find the number of 5's, that's all. So just you divide it by 5, right? You are going to get how much here? 100. So 100 by 5 enta 20, right? So 20 by 5 how much?
4. Now you can stop the process here. Now you can stop the process here. So now you are going to get how many 5s here? 124 5s. Okay, so 124 5s ante you can get 124 trailing zeros. You can get 124 trailing zeros, means option B is right. Means option B is right. Okay, so now in the same way we'll go with question number 9. Question number 9 ఏమి ఇచ్చాడు చూడండి సరే. How many zeros will come at the end of the multiplication? 1 into 2 into 3 into 4 into అలా ఎక్కడ దాకా 250 దాకా వెళ్ళాలి, రైట్? సో 250 దాకా వెళ్ళమంటే ఇక్కడ ఏమనొచ్చు, సింపుల్గా ఏమని రాసుకోవచ్చు మనము, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 250 ఫ్యాక్టోరియల్. సో ఇన్ దిస్ క్వశ్చన్ ఆల్సో దెర్ ఈస్ no need to find the number of 2s. Just if you find the number of 5s, that is your answer. So just you find the number of 5s here. So 5 how many times andi? 5 50s. Again if you divide 50 by 5, you are going to get how much? 10. So 10 by 5, you are going to get how much? 2. Now you can stop the process here. Now you can stop the process here because of divisor is greater than the quotient. Divisor is greater than the quotient. Okay, so ఎన్ని వస్తున్నాయి ఇక్కడ మనకి 50 plus 10 60 plus 2 ఎంత అండి 62 5s వస్తాయి కాబట్టి you can get 62 trailing zeros. You can get 62 trailing zeros, means our option goes to option B. So next question వెళ్ళండి అలాగే. How many zeros will come at the end of the multiplication? 1 into 2 into 3 into అలా ఎక్కడ దాకా 100 దాకా. అంటే 100 దాకా అంటే దీన్ని సింపుల్గా 100 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. We can term it as 100 ఫ్యాక్టోరియల్ అనొచ్చు కదా. Yes, here in this question also there is no need to find the number of 2s. ఇంకా నేను మళ్ళీ చెప్పానండి. సో క్వశ్చన్ చూసి మనమే అర్థం చేసుకోవాలి. ఇంకా 2s అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ప్రతి ఈవెన్ నెంబర్లో 2 ఉంటుంది. ప్రతి ఈవెన్ నెంబర్లో 2 ఉంటుంది. ఏ ఈవెన్ నెంబర్, here in every even number 2 will be present. Okay, so compared to 5s, 2s are greater value. Okay, so నెంబర్ పరంగా చూసుకుంటే 2 అనేది గ్రేటర్గా వస్తుంది ఇక్కడ. ఓకే, సో జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s వేర్ 5s నెంబర్ విల్ బీ లెస్ దెన్ 2s నెంబర్. ఓకే, యా, సో హియర్ జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s కదా. సో డివైడెడ్ బై 5, సో 5 20s and 20 divided by 5 ఎంత 4. Now stop it here. Then you are going to get 24 5s, means you will get 24 trailing zeros. Okay, now you are going to get 24 trailing zeros. Okay, so ఇదంతా ప్రోడక్ట్ మల్టిప్లై చేస్తే ఒక పెద్ద నెంబర్ వస్తుంది. ఆ పెద్ద నెంబర్లో లాస్ట్కి ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే ఇగో 24 జీరోస్ ఉంటాయి. Getting the point or not? Right? So in the same way we'll go with question number 11. ఏమి ఇచ్చారు చూడండి క్వశ్చన్లో. హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్? 1 into 2 into 3 into 575 అంట. అంటే దీన్ని సింపుల్గా 575 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. ఏమనొచ్చు దీన్ని సింపుల్గా 575 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s హియర్. జస్ట్ డివైడ్ బై 5. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ 5 11s 5 11s 55, 25 మిగులుతుంది. అంటే 5 5s 25. ఓకే, యా, అగైన్ యూ డివైడ్ 115 by 5. అప్పుడు ఎంత వస్తుంది మనకి 23 వస్తుంది. ఓకే, సో అగైన్ ఇఫ్ యూ డివైడ్ 23 by 5, యూ విల్ గెట్ ఎ నెంబర్ ఆఫ్ 4. దట్ ఈస్ నథింగ్ బట్ కోషంట్ ఎంత 5 4s 20. ఇక్కడ స్టాప్ చేయండి, రైట్? సో 115 23 plus 4 ఎంత 27. 27 అంటే 115కి 30 యాడ్ చేయండి అంటే మనకు 145 అవుతుంది. 145 నుంచి 3 తీసేయండి, అప్పుడు ఎంత అవుతుంది 142 అయిపోతుంది. ఓకే, సో అవర్ ఆన్సర్ గోస్ టు 142. మీన్స్ ఈ క్వశ్చన్లో మనకి ట్రైలింగ్ జీరోస్ ఎన్ని వస్తాయి? ఇక్కడ మనకి 142 ట్రైలింగ్ జీరోస్ వస్తాయి, రైట్? ఇన్ ద సేమ్ వే విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 12. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. How many zeros will come at the end of the multiplication? 1 into 2 into 3 into 4 into అలా ఎక్కడ దాకా 175. So we can write this as 175 factorial. We can write this as 175 factorial. Okay, just you need to find the number of 5s. So divide by 5. అప్పుడు ఎంత వస్తుంది చెక్ చేయండి ఒకసారి. 5 3s ఎంత నానా 15 అంటే 25 మిగిలిపోతుంది. సో 5 5s 25. 5 5s 25. అగైన్ ఇఫ్ యూ డివైడ్ 35 by 5, సో అప్పుడు మనకి ఎంత వస్తుంది 7 వస్తుంది. అగైన్ ఇఫ్ యూ డివైడ్ 7 by 5, యూ విల్ గెట్ a quotient of 1, means at last we are going to get 35 plus 7 42, 42 plus 1 ఎంత 43, means at last we are going to get 43 5s. Okay, at last we are going to get 43 5s. Okay, so 43 5s ఉన్నాయంటే so you will get 43 number of trailing zeros. You will get 43 number of trailing zeros. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవ్వాలి? అప్పుడు ఆన్సర్ మనకి 43 అయిపోతుంది. అంతే, వెరీ సింపుల్. See, just you need to get the concept ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకు ఆన్సర్స్ అంత త్వరగా వస్తాయి, రైట్? యా, నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 13. యా, ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో. హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్? ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో మనకి. సో 317
ఇంటూ 318, రైట్. ఇలా ఎక్కడ దాకా వెళ్ళాడంటే చూడండి ఒకసారి, ఇలా 1207 దాకా వెళ్ళాడు, రైట్. సో ఇలా ఎక్కడ దాకా వెళ్ళాడు, 1207 దాకా వెళ్ళాడు. బట్ మరి దీన్ని 1207 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా అంటే యూ కాంట్ రైట్ దట్. ఓకే, ఫ్యాక్టోరియల్ అనేది మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దాకా రావాలి. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనాలి. సో 1207 ఫ్యాక్టోరియల్ అంటే 1207 నుంచి మళ్ళీ ఎక్కడ దాకా రావాలి, 1 దాకా రావాలి. మరి 1 దాకా ఉందా అంటే లేదు, దిస్ ఈస్ నథింగ్ బట్ నాన్ కంటిన్యూస్ మల్టిప్లికేషన్ విత్ కంటిన్యూస్ మల్టిప్లికేషన్. ఓకే, యస్, హియర్ మల్టిప్లికేషన్ కంటిన్యూస్గా ఉంది, కానీ ఎక్కడి నుంచి ఉంది మనకి, సో ఎక్కడి నుంచి ఉంది, 317 నుంచి ఉంది, 317 నుంచి ఉంది. ఓకే, యా. సో దీనికన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, చిన్న కాన్సెప్ట్, రైట్. యా, ఇప్పుడు చూడండి ఒకసారి, 100 ఇంటూ 1000, రైట్. సో 100 ఇంటూ 1000 అంటే మనకి ఎంత వస్తుంది, 1 lakh వస్తుంది. 1 2 3 4 5, రైట్. సో 1 2 3 4 5, రైట్. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు, రైట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 10 క్యూబ్ అని రాసుకోవచ్చు, రైట్. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, 10 power 5 అనొచ్చు, 10 power 5 అనొచ్చు. ఓకే, ఎస్, హియర్ ఈ పవర్స్ యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది, రైట్. 2 + 3 ఈస్ నథింగ్ బట్ 5, 2 + 3 ఈస్ నథింగ్ బట్ 5. ఓకే, ఎస్, హియర్ సో నవ్ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 1000 అంటే అప్పుడు సింపుల్గా మనం ఈ 5 నుంచి ఈ 2 తీసేస్తే సరిపోతుంది, 5 నుంచి 2 తీసేస్తే సరిపోతుంది, మీన్స్ విల్ గెట్ 3 zeros, రైట్. అంటే ఏంటంటే ఇక్కడ ప్లస్కి మైనస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, జీరోస్ దగ్గర ప్లస్కి మైనస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది, రైట్. ఇప్పుడు 1000 ఇంటూ 100 అంటే మనం 1 lakh అని మనకు తెలిసిపోతుంది, రైట్. సో మనకి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ 1 lakhలో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే మనకు 5 zeros ఉన్నాయంటే మనం ఇప్పుడు లెక్క పెడతాం 1 2 3 4 5. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి, రైట్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈ రెండు యాడ్ చేసి వచ్చేస్తుంది. 1 lakhలో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 2 + యాడ్ చేయండి, అంతే. మళ్ళీ సబ్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు, రైట్. సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ వాడతాను, చూడండి ఒకసారి, వెరీ సింపుల్. ఈ ప్లస్ మైనస్ కాన్సెప్ట్ వాడతాను, రైట్. యా, ఇప్పుడు క్వశ్చన్ని నేను చేంజ్ చేసుకుంటాను, నా కన్వీనియంట్గా నేను చేంజ్ చేసుకుంటాను నా క్వశ్చన్ని, అది ఎలానో చూద్దాము సార్, రైట్. సో మనకు తెలుసు అండి, మనకేం తెలుసు, ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్టోరియల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ద ఆన్సర్. ఓకే, అలా చేద్దాము. ఇప్పుడు ఏం చేస్తున్నట్టే క్వశ్చన్ని నేను ఐఎమ్ చేంజింగ్ ద క్వశ్చన్, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ ఇట్ గోస్ టిల్ 316, రైట్. ఇట్ గోస్ టిల్ 316, రైట్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ స్టేట్మెంట్, రైట్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ స్టేట్మెంట్, రైట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమనుకుంటున్నాను అంటే చూడండి సార్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ దిస్ టోటల్ స్టేట్మెంట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ స్టేట్మెంట్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఇలా డివైడ్ చేసుకున్నాను, రైట్. ఇది ఒక స్టేట్మెంట్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఇంకో స్టేట్మెంట్ సెకండ్ క్వశ్చన్, ఇలా తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఆన్సర్ అనేది జీరోస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం జీరోస్ అనేది. సో మన టార్గెట్ అనేది ఏంటంటే, మన టార్గెట్ ఇదండి, దిస్ ఈస్ అవర్ టార్గెట్, రైట్. హియర్ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఐ విల్ టేక్ ఎ బిగ్ స్టేట్మెంట్. ఈ పెద్ద స్టేట్మెంట్ ఉంది కదా, ఈ పెద్ద స్టేట్మెంట్లో మొత్తం జీరోస్ ఎన్ని ఉన్నాయో కనుక్కుంటా. అంటే ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయో, ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయో మొత్తం వచ్చేస్తాయి, అదే కదా మన పాయింట్, రైట్. అంటే ఈ స్టేట్మెంట్లో అండ్ ఈ స్టేట్మెంట్లో జీరోస్ అన్నీ ఈ బిగ్గర్ స్టేట్మెంట్లో వచ్చేస్తాయి మనకి, ఇది పాయింట్, రైట్. సో ఈ బిగ్గర్ స్టేట్మెంట్లో వచ్చిన జీరోస్ అనేది మనం పక్కన పెడతాం, రైట్. సో మళ్ళీ ఏం చేద్దామంటే అప్ టు 1 2 316 వరకు ఎన్ని జీరోస్ వస్తాయో, ట్రైలింగ్ జీరోస్ వస్తాయో చూద్దాం, రైట్. సో మన టార్గెట్ ఏంటి, అవర్ టార్గెట్ ఏంటి, ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో కనుక్కోవాలి, రైట్. మన టార్గెట్ ఏంటి, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో కనుక్కోవాలి. అప్పుడు ఏం చేద్దామంటే, సో ఈ బిగ్గర్ స్టేట్మెంట్లో వచ్చిన జీరోస్, రైట్, అండ్ ఈ స్మాలర్ స్టేట్మెంట్లో వచ్చిన జీరోస్ని, రైట్, ఈ స్మాలర్ స్టేట్మెంట్లో వచ్చిన జీరోస్ని మనం బిగ్గర్ స్టేట్మెంట్లో వచ్చిన జీరోస్ నుంచి తీసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయో తెలిసిపోతుంది. గాట్ ద పాయింట్. మన టార్గెట్ ఏంటి, వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ దిస్ స్టేట్మెంట్. ఈ ఎల్లో కలర్ బార్డర్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్లో కనుక్కోవాలి. ఓకే, ఈ స్టేట్మెంట్లో కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, సో టోటల్ క్వశ్చన్ కన్సిడర్ చేసుకుందాం, రైట్. 1 2 1 2 జీరోస్ దగ్గర నుంచి కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కుందాం, రైట్. సో మళ్ళీ ఏం చేద్దామంటే ఈ స్మాల్ స్టేట్మెంట్ తీసుకుందాం, ఈ స్మాల్ స్టేట్మెంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కనుక్కుందాం, రైట్. అప్పుడు మనకేం కావాలి, మన టార్గెట్ ఏంటి, దీంట్లో జీరోస్ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ బిగ్గర్ స్టేట్మెంట్లో వచ్చిన జీరోస్ ఉంటాయి కదా, రైట్, ఈ స్మాలర్ స్టేట్మెంట్లో వచ్చిన జీరోస్ ఉంటాయి కదా, ఈ స్మాలర్ స్టేట్మెంట్లో వచ్చిన జీరోస్ని ఈ బిగ్గర్ స్టేట్మెంట్లో వచ్చిన జీరోస్ నుంచి తీసేయండి. అప్పుడు మనకి ఇక్కడ జీరోస్ వస్తాయి, రైట్. ఇప్పుడు అది చేద్దాం, చూడండి ఒకసారి. సో ఫస్ట్ బిగ్గర్ స్టేట్మెంట్ తీసుకుందాం, 1207, రైట్. సో 1207 చూడండి ఒకసారి.
సో 1207 ఫ్యాక్టోరియల్ అనుకుందాం, రైట్? సో ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇది కంటిన్యూస్ మల్టిప్లికేషన్ కాబట్టి మీరు టూస్ కనుక్కోవాల్సిన పని లేదు, జస్ట్ యూనిట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫైవ్స్. సో ఫైవ్ చూడండి ఒకసారి, 5 2s are 10, ఓకే. సో 10 అంటే ఇంకా 20 మిగులుతుంది, 5 4s are, రైట్, అండ్ 5 1s are, రైట్. మళ్ళీ 241/5, 241/5, ఓకే. సో 5 4s are 20 అండ్ 41 అంటే 5 8s are 40, రైట్. సో నెక్స్ట్ 48/5, 48 అంటే 9 వస్తుంది ఇక్కడ, ఓకే. సో అగైన్ 9/5, 9/5 అంటే మీకు ఎంత వస్తుంది, 1 వస్తుంది, రైట్. యూ యాడ్ ఆల్ దీస్ థింగ్స్, 241 + 9 250, 250 + 49 299, you will get a 299 zeros, okay. So you are going to get a 299 zeros in the bigger statement, right. So ఇప్పుడు నెక్స్ట్ ఈ స్మాలర్ స్టేట్మెంట్ చూద్దాం. 1 2 316 మీన్స్ 316 ఫ్యాక్టోరియల్, రైట్. just to divide it by 5, right. So 5 6s are 30 and 5 3s are next 63/5, 63/5 అంటే, రైట్, 5 12s are 60, మళ్ళీ 12ని మీరు 5తో డివైడ్ చేయండి, సో 12/5, సో దట్ ఈస్ నథింగ్ బట్ 2, రైట్. సో ఇఫ్ యూ యాడ్ దీస్ థింగ్స్ యూ విల్ గెట్ హౌ మచ్, 77, యూ విల్ గెట్ 77 zeros. అంటే ఈ స్మాలర్ స్టేట్మెంట్లో చూసుకుంటే మీకు ఎన్ని జీరోస్ వస్తున్నాయి, 77 zeros వస్తున్నాయి, రైట్. వెన్ ఎవర్ యూ కన్సిడర్ బిగ్గర్ స్టేట్మెంట్, యూ విల్ గెట్ 299 zeros. బట్ అవర్ టార్గెట్ ఈస్, దిస్ ఈస్ అవర్ టార్గెట్, ఓకే. సో ఫ్రమ్ దిస్ 299 యూ సబ్స్ట్రాక్ట్ 277, రైట్. సో యూ విల్ గెట్ 222 means in this target, right. So in this question means 370 into 1207, you will get 222 zeros, 222 trailing zeros, 222 trailing zeros means option C is right, okay. So in the same way we'll go with question number 14, okay. This is a different model, right. See here, if you observe the question, మనకి ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి క్వశ్చన్లో. సో 2 into 4 into 6 into 8 into it will go up to 100, okay. So this is nothing but first factor of 2, second multiple of 2, next third multiple of 2, fourth multiple of 2, fifth multiple of 2, sixth multiple of 2, like that it will continue up to, okay. So this is nothing but 50th multiple of 2, right. So multiple of 2 అంటే టూ టేబుల్, రైట్. సో దీని ఎలా రాస్తున్నా చూడండి సార్. సో హియర్ అవర్ మెయిన్ టార్గెట్ ఈస్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్, ఓకే. మీన్స్ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s అండ్ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s, okay. Yes, here this can be written as 2 into 1 into 2 into 2 into 2 into 3, right. It will go up to 2 into 50. Okay. See here, if you observe the question, there is no need to find the number of 2s because of everywhere 2 is there, right. In every number 2 is there because of it is nothing but particularly it related to even numbers, okay. So there is no need to find the number of 2s here in this question also. But see here, ఇక్కడ ఒక 2 ఉందండి, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, అలా ఎన్ని 2s వస్తున్నాయి, 52s వస్తున్నాయి, ఓకే. సో దెర్ ఈజ్ ఏ ఐడెంటిటీ, a power m into a power n ఈజ్ ఈక్వల్ టు a power m plus n, అంటే ఇక్కడ 2 power 1 అలా ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి, ఓకే. సో ఇఫ్ యూ గెట్ కామన్ దట్ యూ విల్ గెట్ 2 power 50 కామన్, and again you will be left with this one, this 2, this 3, అలా 50 దాకా వెళ్ళిపోతుంది. మీన్స్ 1 into 2 into 3 into it will go up to 50, right. It will go up to 50. But see here, if you observe here 2 power 50 means 2s ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి, okay. Yes, here, but there is no need to find the number of 2s. Here also 2s will be there. Just if you find the number of 5s, that is your answer, okay. So see here, you concentrate on this here because of this is our target, right. So 1 2 3 till 50 means we can write it as 50 factorial. Okay. So just you need to find the number of 5s, just to divide by 5. So 5 tens are how much, 50, again 10/5, so it is nothing but 2, means overall you are going to get the number of 5s is nothing but how much, 12. So the number of 5s is nothing but 12 means see here 2s enna unnai, there is no need to find the number of 2s, but we can say that the number of 5s is nothing but 12, means you can form the number of zeros, that to trailing zeros enna avutayi ikkada manaki 12 అయిపోతాయి, right. So we will get only 12 zeros, 12 trailing zeros at the end of this multiplication.
at the end of this multiplication. Okay, so this is one different model. So the two model, I mean the table model anukondi simple ga. Okay, so next we'll go with next question. Em ichadu chudandi sari, how many zeros will come at the end of the multiplication? 3 into 6 into 9 into కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది, ఇది 3 మల్టిపుల్ అయిపోతుంది, అంటే 3 టేబుల్ అయిపోతుంది, రైట్. సో దీని ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా రాద్దాము చూడండి సరే, 3 into 1 into 3 into 2 into 3 into 3, right. So 3 into 60 and రాసుకోవచ్చు. Okay, we can write it as 3 into 60, right. So again you can use identity. ఇక్కడ చూడండి ఒకసారి 3 3 3 3 అలా 60 times అంటే if we get common, so we'll get 3 power 60, 3 power 60. మళ్ళీ ఏం మిగిలిపోతుంది, సో 1 into 2 into 3 into, so you'll be left with 60, రైట్. సో ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 4 5 6 లైక్ దట్ 60 వరకు మనం మిగిలిపోతుంది. ఓకే, సో సీ హియర్ you keep this 3 power 60 aside. There is no need of 3 power 60 ఎందుకంటే మనకు 2s 5s కావాలి. ఓకే, just here our target is to find this thing. చూడండి ఒకసారి, it is nothing but a continuous multiplication. It is nothing but a continuous multiplication. Okay, so in this till 60 multiples, 60 are there, 60 numbers are there. In the 60 numbers, so every even number may will get the number of 2s here. Means here also there is no need to find the number of 2s. There is no need to find the number of 2s. Just you find the number of 5s. Okay, so these can be termed as 60 factorial anucha. This can be termed as 60 factorial. Means so 60 factorial means 60 factorial by 5. So that will be how much? 12. Then if you divide 12 by 5, you will get how much? 2 here. So if you add 12 plus 2, you will get an answer of 14. Okay, so where you will get only 14 5s. You are going to get 14 5s. Means 14 5s means you will get 14 trailing zeros. You will get 14 trailing zeros. Okay, means our option goes to option B. రైట్. సో నా విల్ గో విత్ 16. చూడగానే అర్థమైపోతుంది, ఇది 4 టేబుల్ అని అర్థమైపోతుంది. ఓకే, సో రైట్ స్టేట్మెంట్ 4 into 1 into 4 into 2 into 4 into 3. సో ఇట్ విల్ గో అప్ టు 4 into 120. 4 into 120. ఓకే, సో 4s కామన్ చేయండి, ఎన్ని 4s ఉన్నాయి, 120 4s ఉన్నాయి, రైట్. 4 power 120, రైట్. సో అగైన్ విల్ లెఫ్ట్ విత్ 1 into 2 into 3 into, it will go up to 120, right. It will go up to 120, right. So see here again this 4 can be written as 2 square. Means we can consider that there is no need to find the number of 2s here. There is no need to find the number of 2s here. Okay, because of 5s are less. చూసి అర్థమైపోతుంది, 5s తక్కువ ఉంటాయని అర్థమైపోతుంది ఇక్కడ. జస్ట్ అవర్ టార్గెట్ ఈస్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s ఇన్ దిస్ క్వశ్చన్. ఈ స్టేట్మెంట్లో 5s కింద కూడా సరిపోతుంది. ఓకే, సో 1 to 120 మీన్స్ ఐ కెన్ రైట్ as 120 factorial. I can write it as 120 factorial. దీని ఏమనొచ్చండి మనం 120 factorial అనొచ్చు కదా. సో జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s. డివైడ్ లైక్ దిస్ బై 5, యూ విల్ గెట్ 24 here. సో 24 by 5, యూ విల్ గెట్ 4 here. సో 24 plus 4 ఎంత అవుతుందన్న మనకి 28 అయిపోతుంది. మీన్స్ యూ విల్ గెట్ 28 నెంబర్ ఆఫ్ 5s. మీన్స్ యూ విల్ గెట్ 28 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. యూ విల్ గెట్ 28 నెంబర్ ఆఫ్ ట్రైలింగ్ జీరోస్. దెన్ ఆప్షన్ B is right answer. Okay, so now in the same way we'll go with question number 17. యా, ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్ నెంబర్లో. సో హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్? 6 into 12 into 18 into 240. చూసి అర్థమైపోతుంది, దిస్ ఇస్ నథింగ్ బట్ 6 table. This is nothing but 6 table. So this can be written as 6 into 1 into 6 into 2 into 6 into 3, right. సో ఇలా ఎక్కడ దాకా వెళ్ళాలి మనము? 6 into 40 దాకా వెళ్ళాలి. 6 into 40, 6 4s are 24 కదా. సో 6 into 40 240, రైట్. సో ఇఫ్ యూ గెట్ దిస్ 6 is కామన్, రైట్. అప్పుడు ఏమవుతుంది, 6 power 40 కామన్ తీస్తే విల్ బీ లెఫ్ట్ విత్ 1 into 2 into 3 into, అలా ఎక్కడ దాకా వెళ్ళాలి మనం? 40 దాకా వెళ్ళాలి, రైట్. సో క్వశ్చన్ చూసి అర్థమైపోతుంది, దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s, జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s. సో మీరు ఇక్కడ టార్గెట్ అండి, ఇందులోనే 5s ఉంటాయి, రైట్. సో 40 ఫ్యాక్టోరియల్ అనుకోవచ్చు, యూ డివైడ్ బై 5. సో 5 8s అండ్ అగైన్ 8 by 5, 5 1s మీన్స్ టోటల్ వీఆర్ గోయింగ్ టు గెట్ 9 5s. వీఆర్ గోయింగ్ టు గెట్ 9 5s. అంటే 9 5s అంటే మన ఆన్సర్ ఏమైపోవాలి? 9 ట్రైలింగ్ జీరోస్ వస్తాయని అర్థం. మీన్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ 9 ట్రైలింగ్ జీరోస్. ఓకే, ఇంతకుమించి మనకేం లేదు, వెరీ సింపుల్. నెక్స్ట్ 18. చూడండి ఏంటిది, ఏం టేబుల్ ఇది? సో చూసి అర్థమైపోతుంది 7 టేబుల్ అని, రైట్. ఒక స్టెప్ వేద్దాం ఇలా. సో 7 into 1 into 7 into 2 into 7 into 3, రైట్. ఇలా ఎక్కడ దాకా వెళ్ళాలి? 7 into 110.
7 ఇంటూ 110. ఓకే, సో 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ అలా ఎన్ని సెవెన్స్ ఉన్నాయి, ఇట్లా 110 సెవెన్స్ ఉన్నాయి. ఓకే, సో 7 పవర్ 110 కామన్ తీద్దాం ఫస్ట్. ఇంకేం మిగులుతుంది, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అలా ఎక్కడ దాకా వెళ్ళాలి, 110 దాకా వెళ్ళాలి. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే కామన్ తీస్తున్నా అంటే ఇవి కామన్ తీస్తున్నా. ఇప్పుడు చూడండి E7 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 అలా E7 ఈ సెవెన్స్ అన్ని కామన్ తీసి ఒక దగ్గర రాస్తున్నా. 7 పవర్ 110 అంటున్నా సింపుల్గా. ఓకే, ఇంకా మిగిలింది ఏముందంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అలా 110 దాకా మిగిలిపోయింది, అది పక్కకు రాశాను. ఓకే, సో ఇక్కడ కూడా మన టార్గెట్ ఏంటి, వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5సే. దీంతో మనకు పనే లేదు, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ది 7 పవర్ 110. మనకు కావాల్సింది ఏంటి, 2s 5s కావాలి. అవర్ మెయిన్ మోటో ఈస్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s అండ్ ద నెంబర్ ఆఫ్ 5s. ఓకే, హియర్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అలా 110 దాకా అంటే ప్రతి ఈవెన్ నెంబర్లో 2s ఉంటాయి, ప్రతి ఈవెన్ నెంబర్లో 2s ఉంటాయి. కానీ మనకేం కావాలి, 5s కావాలి. అవర్ మెయిన్ టార్గెట్ ఈస్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s. సో దిస్ కెన్ బి టర్మ్డ్ యాజ్ 110 ఫ్యాక్టోరియల్ అనొచ్చా. సో 5తో డివైడ్ చేయండి, 5 how many times, 5 22s. సో అగైన్ ఇఫ్ యూ డివైడ్ 22 by 5, సో యూ విల్ గెట్ 4, రైట్. సో స్టాప్ ఇట్ హియర్. సో 22 plus 4 ఎంత నాన్న, 26. మీన్స్ ఆప్షన్ బి ఇస్ రైట్. మీన్స్ ఎట్ లాస్ట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 26 ట్రైలింగ్ జీరోస్. At last we are going to get 26 trailing zeros. Next we'll go with question number 19. Observe చేయండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఏం టేబుల్ అది, 13 టేబుల్. 13 టేబుల్ ఎలా రాసుకోవచ్చు అప్పుడు, 13 ఇంటూ 1 రైట్, ఇంటూ 13 ఇంటూ 2 రైట్, ఇంటూ 13 ఇంటూ 3 రైట్. సో అలా ఎక్కడ దాకా వెళ్ళాలి మనము, 13 ఇంటూ 100 దాకా వెళ్ళాలి, రైట్. సో ఎట్ లాస్ట్ విల్ గెట్ 13 ఇంటూ 100, రైట్. సో ఈ 13s అని కామన్ తీద్దాం, 1 2 3 అలా ఎక్కడ దాకా 100 దాకా వెళ్ళాలి, రైట్. మీన్స్ 13 పవర్ 100, ఇఫ్ యూ గెట్ 13 పవర్ 100 కామన్, విల్ బి లెఫ్ట్ విత్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ రైట్, అలా ఎక్కడ దాకా వెళ్ళాలి, 100 దాకా వెళ్ళాలి, రైట్. సో ఎట్ లాస్ట్ విల్ బి లెఫ్ట్ విత్ దిస్ థింగ్. ఓకే, సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ దిస్ 13 పవర్ 100. అసలు మన మెయిన్ మోటో ఇది కాదే కాదు అసలు. అవర్ మెయిన్ మోటో ఈస్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s అండ్ ద నెంబర్ ఆఫ్ 5s. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ కంటిన్యూస్ మల్టిప్లికేషన్ 1 to 100. సో ఎవ్రీ ఈవెన్ నెంబర్లో 2s ఉంటాయి, దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s హియర్, జస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s. ఓకే, సో 100ని సింపుల్గా 100 ఫ్యాక్టర్ అనుకోండి. 1 to 100 మీన్స్ యూ కెన్ కన్సిడర్ యాజ్ 100 ఫ్యాక్టోరియల్. You can consider it as 100 factorial just to divide by 5. So 100 factorial ante 5 20s 100. So again 20 by 5. So that is 4. Okay. So 20 plus 4 enta nana 24. At last you are going to get 24. Means option A is right. Means there are 24 trailing zeros at the end of this continuous multiplication. Okay. In the same way we will go with question number 20. Question number 20. ఏమి ఇచ్చారు చూడండి సార్ క్వశ్చన్లో. హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్, 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 99. సో 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ ఇట్ విల్ గో అప్ టు 99. ఓకే, ఎస్ హియర్ ఈ క్వశ్చన్ని కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మీకు 5s ఎక్కడెక్కడ వస్తాయి, 5 దగ్గర వస్తుంది, 10 దగ్గర వస్తుంది, 15 దగ్గర వస్తుంది, 20 దగ్గర వస్తాయి, 25 దగ్గర, 30 దగ్గర, 35 దగ్గర, 40 దగ్గర, 45 దగ్గర, 50 దగ్గర, 55 దగ్గర, 60 దగ్గర, ఇలా 100 వరకు, 99 వరకు ఉంది. సో 5s అయితే బాగా వస్తాయని మనకు తెలిసిపోతుంది. ఓకే, బట్ కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ నెంబర్లు ఇవి, ఆడ్ నెంబర్స్. ఓకే, అసలు ఆడ్ నెంబర్స్ ఎక్కడ 2 వస్తుందా, ఆడ్ నెంబర్స్ ఎక్కడ 2 వస్తుందా, రైట్, ఎక్కడా రాదు, అసలు 2సే రావు. మరి 2s రానప్పుడు 5s ఎన్ని ఉంటాయేంటి, యూజ్లెస్. ఓకే, సో మనకి అసలు జీరోసే రావు. ఎట్ లాస్ట్ వీ వోంట్ గెట్ ఎనీ జీరో, ఎనీ ట్రైలింగ్ జీరో. మీన్స్ అవర్ ఆన్సర్ గోస్ టు ఆప్షన్ ఏ, అంతే. సో నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 21. ఏమి ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో సరే. హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ 10 ఇంటూ 20 ఇంటూ 30 ఇంటూ 40 ఇంటూ 1000. అంటే ఇది 10 టేబుల్ సంబంధించింది. ఓకే, దిస్ ఈజ్ రిలేటెడ్ టు 10 టేబుల్. సో 10 ఇంటూ 20 ఇంటూ 30 ఇంటూ 40 ఇంటూ అలా ఎక్కడ దాకా వెళ్ళాలి మనము, 1000 దాకా వెళ్ళాలి, రైట్. ఎస్ హియర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 10 ఇంటూ 1 ఇంటూ 10 ఇంటూ 2 ఇంటూ 10 ఇంటూ 3 ఇంటూ 10 ఇంటూ 4 అలా ఎక్కడ దాకా వెళ్ళాలి మనము, 10 ఇంటూ 100 దాకా వెళ్ళాలి, 10 into 100. ఓకే, సో నవ్ యూ కెన్ గెట్ దీస్ 10 కామన్, 10 10 10 10 ఇలా కామన్ తీయండి. అప్పుడు ఎన్ని వస్తాయి మనకి, 100 10s వస్తాయి. ఓకే, సో 10 పవర్ 100 గెటింగ్ కామన్. సో ఇంకా మిగిలింది ఏంటి మనకి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ, సో అలా ఎక్కడ దాకా వెళ్ళాలి, 100 దాకా వెళ్ళాలి, 100 దాకా వెళ్ళాలి. ఓకే, yes here we can't neglect this 10 power 100.
వీ కాంట్ నెగ్లెక్ట్, ఎందుకంటే మన జీరోస్ కావాలి కాబట్టి ఇక్కడ దీన్ని నెగ్లెక్ట్ చేయలేము. మరి దీంట్లో ఎన్ని జీరోస్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ నౌ ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ దిస్, ఈ పార్ట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ పార్ట్ చూద్దాం, దీంట్లో ఎన్ని జీరోస్ వస్తాయో చూద్దాం. సో 100 కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అలా 100 దాకా వెళ్తే రైట్, ఇప్పటికీ 4-5 సార్లు చేశాను. సో ఆన్సర్ అక్కడ 24 జీరోస్ వస్తాయి నా మైండ్లోకి వచ్చేసింది ఇక్కడ. ఓకే ఎస్ ఇయర్, బట్ మీకోసం చేస్తాను చూడండి ఒకసారి. 100/5 20 అండ్ 20/5 ఎంత 4. సో ఇక్కడ 24 జీరోస్ వస్తున్నాయి రైట్. సో దీంట్లోనే 24 జీరోస్ వస్తున్నాయి రైట్. మరి 10^100 అంటే మీనింగ్ ఏంటి? 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ అట్లా 100 దాకా. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి? 100 జీరోస్ వస్తాయి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఎన్ని జీరోస్ వస్తున్నాయి? 24 వస్తున్నాయి. మీన్స్ ఎట్ లాస్ట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 124. ఎట్ లాస్ట్ యూ విల్ గెట్ 124 ట్రైలింగ్ జీరోస్. ఎట్ లాస్ట్ యూ విల్ గెట్ 124 ట్రైలింగ్ జీరోస్. మీన్స్ ఆప్షన్ ఏ is right. Means option A is right. Okay, so in the same way we'll go with question number 22. ఏమి ఇచ్చారు చూడండి క్వశ్చన్లో. హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మల్టిప్లికేషన్ 10 ఇంటూ 20 ఇంటూ 30. అగైన్ 10 టేబుల్. దీని ఎలా వచ్చా అంటే 10 ఇంటూ 1 ఇంటూ 10 ఇంటూ 2 ఇంటూ 10 ఇంటూ 3. సో ఇట్ గోస్ అప్ టు 10 ఇంటూ 50. 10 into 50. Okay, so you can get 10^50 కామన్, ఎందుకంటే 50 టెన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ గెట్ కామన్, సో విల్ బి లెఫ్ట్ విత్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ till it goes up to 50. Till it goes up to 50 రైట్. హియర్ దిస్ థింగ్ వీ కాంట్ నెగ్లెక్ట్, మనం నెగ్లెక్ట్ చేయలేమండి ఎందుకంటే జీరోస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చూద్దాం. 1 into 50. సో 1 into 50లో దర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టూస్. ఓకే, సో ఇఫ్ యూ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫైవ్స్ దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, సో 50 ఫ్యాక్టోరియల్ కాబట్టి సో 50/5 ఎంత 10. So 10/5 ఎంత 2 right. So here you are going to get 12 zeros. So in this statement you are going to get 12 zeros right. But what about 10^50? So 10^50 అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ అలా ఎక్కడ దాకా 50 టైమ్స్ ఇంటూ చేయాలి. అప్పుడు ఎన్ని జీరోస్ వస్తాయి? 50 జీరోస్ వస్తాయి. ఓకే, సో యూ కాంట్ నెగ్లెక్ట్ దిస్ రైట్. 10^50 వాల్యూ ఎంత? ఇక్కడ 50 జీరోస్ వస్తాయి. 50 + 12 అప్పుడు ఎంత అవుతుంది మనకి? 62 అవుతుంది. మీన్స్ ఎట్ లాస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ 62 జీరోస్. ఓకే, దట్ టు ట్రైలింగ్ జీరోస్. 62 ట్రైలింగ్ జీరోస్. నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 23. ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ 10 ఇంటూ 20 ఇంటూ 30 till 800. సో 10 ఇంటూ 1 ఇంటూ 10 ఇంటూ 2 ఇంటూ 10 ఇంటూ 3. సో ఇట్ గోస్ అప్ టు 10 ఇంటూ 80. ఇట్ గోస్ అప్ టు 10 ఇంటూ 80 రైట్. సో ఇఫ్ యూ గెట్ కామన్ 10, సో 10^80 కామన్ తీయచ్చండి, ఎందుకంటే ఎన్ని టెన్స్ ఉన్నాయి? అలా 80 టెన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా దాన్ని 10^80 అని రాసుకుంటున్నా. ఓకే, అగైన్ ఐ విల్ బి లెఫ్ట్ విత్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అలా ఎక్కడ దాకా వెళ్ళొచ్చు? మనకి 80 దాకా వెళ్ళొచ్చు. అలా 80 దాకా వెళ్ళొచ్చు మనం. ఓకే ఎస్ ఇయర్. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి కనుక్కోండి. యూ కీప్ దిస్ థింగ్ ఎసైడ్ బట్ వీ కాంట్ నెగ్లెక్ట్ దట్ రైట్. ఎస్ ఇయర్. సో దిస్ 80 ఫ్యాక్టోరియల్ రాసుకుంటున్నాను, ఎందుకంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 80 వరకు ఉంది కాబట్టి 80 ఫ్యాక్టోరియల్ రాసుకుంటున్నాను. దర్ ఈస్ నో టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టూస్ హియర్. ఎవ్రీ నెంబర్లో టూస్ ఉంటుంది. 5 కనుక్కోండి. సో 5 హౌ మెనీ టైమ్స్? 16 టైమ్స్. సో 16/5 ఎంత? 3 రైట్. 16 + 3 ఎంత? 19 రైట్. 19. ఇక 10^80 అంటే 80 జీరోస్ ఉన్నాయని మీనింగ్ ఇక్కడ. 10^80 అంటే 80 జీరోస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఎన్ని వచ్చాయి? 19 వచ్చాయి రైట్. సో 80 + 19 ఎంత? 99 జీరోస్ వస్తాయి రైట్. సో ఎట్ లాస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ 99 ట్రైలింగ్ జీరోస్ రైట్. సో నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 24. ఏమి ఇచ్చాడు క్వశ్చన్? ఇది ఏం టేబుల్? ఇది 1000 టేబుల్. చూడండి ఒకసారి. 1000 ఇంటూ 1 ఇంటూ 1000 ఇంటూ 2 రైట్. అలా ఎక్కడ దాకా వెళ్ళాలి? 1000 ఇంటూ 100 దాకా వెళ్ళాలి. ఓకే, 1000 ఇంటూ 100 దాకా వెళ్ళాలి రైట్. ఇది టేబుల్ అండి. ఓకే యా సియర్. ఇప్పుడు మనం ఏం కామన్ తీయచ్చు? ఇప్పుడు మనం ఏం కామన్ తీయచ్చు అంటే 1000 కామన్ తీయండి రైట్. సో థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? అలా హండ్రెడ్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఎన్ని ఉన్నాయంటే 100,000 ఉన్నాయి కాబట్టి 1000/100 అని రాసుకుంటున్నా. ఓకే యా. ఇంకా మిగిలింది ఏంటి? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అలా ఎక్కడ దాకా వెళ్ళాలి? 100 దాకా వెళ్ళాలి రైట్. సో హియర్ ఆల్సో వీ కాంట్ నెగ్లెక్ట్ దిస్. బట్ ఫస్ట్ విల్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్లో జీరోస్ ఉన్నాయి కనుక్కుందాం. 1 to 100 కాబట్టి 124 మన మైండ్లో ఉంది కాబట్టి ఇక్కడ. ఓకే, సో బట్ మళ్ళీ మీకోసం చేస్తాను. 100/5 20, 20/5 4. సో ఇక్కడ 24 వస్తాయి రైట్. సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ 24. బట్ సీ హియర్
1000 పవర్ 100 అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ మనకు జీరోస్ కావాలి, రైట్. సో ఈ 1000 పవర్ 100 ఎలా రాసుకుంటున్నా చూడండి సార్. 1000 పవర్ 100 అంటే ఈ 1000ని 10 క్యూబ్ అని రాసుకోవచ్చా, 10 క్యూబ్ హోల్ పవర్ 100 అని రాసుకోవచ్చా, రైట్. సో మనకు ఒక ఐడెంటిటీ ఉంది, ఏంది అది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. దీన్ని ఏమనొచ్చు మనము, ఏ పవర్ ఎంఎన్ అనొచ్చు, ఏ పవర్ ఎంఎన్ అనొచ్చు, రైట్. సో అలాగే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏమంటా అంటే ఏ పవర్ ఎంఎన్ అంటున్నా, అంటే 3 × 100 అయితే 300 మీన్స్, సో దీన్ని సింపుల్గా 10 పవర్ 300 అనొచ్చు, రైట్. 10 పవర్ 300 అంటే ఎన్ని జీరోస్ వస్తాయి అంటే 300 జీరోస్ వస్తాయి, రైట్. ఇక్కడ 300 జీరోస్ వస్తాయి అండ్ ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి, 24 వస్తాయి. సో ఎట్ లాస్ట్ యూ విల్ గెట్ 324 ట్రైలింగ్ జీరోస్, రైట్. సో ఎట్ లాస్ట్ యూ విల్ గెట్ 324 ట్రైలింగ్ జీరోస్, మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్, మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్. ఓకే, సో నెక్స్ట్ విల్ గో విత్ 25. ఏమి ఇచ్చారు చూడండి క్వశ్చన్లో సార్. హౌ మెనీ జీరోస్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ 5 × 10 × 15 × 100. ఇది 5 టేబుల్, కొద్దిగా జాగ్రత్త, రైట్. సో దీని స్టార్ మార్క్ పెట్టుకోండి. సో ఇప్పటి వరకు మనం 5s కనుక్కుంటూనే ఉన్నాం, రైట్. దిస్ ఈస్ ఎస్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ 5 టేబుల్, రైట్. సో దీన్ని అనలైజ్ చేద్దాం, అనలైజ్ చేసి ఒక డెరివేషన్ తీద్దాం మనం, రైట్. యా, ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ కూడా మీరు 2s 5s కనుక్కుంటారంటే అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి ఎలా రాస్తున్నాను చూడండి ఒకసారి. 5 × 1 × 5 × 2 × 5 × 3 ఇలా ఎక్కడ దాకా వెళ్ళాలి, 5 × 20 దాకా వెళ్ళాలి. ఓకే, ఎస్పెషల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు 5 టేబుల్, యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో 5 కామన్ తీయండి, అలా ఎన్ని కామన్ తీయచ్చు, 20 కామన్ తీయచ్చు, 5 పవర్ 20 అండ్ ఎట్లా షల్ బి లెఫ్ట్ విత్ 1 × 2 × 3 × అలా ఎక్కడ దాకా వెళ్ళాలి, 20 దాకా వెళ్ళాలి, రైట్. సో కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 పవర్ 20 ఉందంటే మనకి ఎన్ని 5s ఉన్నాయి, 20 ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు దీంట్లో చూద్దాం, ఇక్కడ స్టేట్మెంట్లో మనకు 5s కనబడిపోతున్నాయి, రైట్. సో 5s ఎన్ని ఉన్నాయంటే 20 వస్తున్నాయి, రైట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో చూసుకుంటే మనం 5s 2s రెండు కనుక్కుందాం ఒకసారి, ఎన్ని ఉంటో తెలుస్తుంది. 20 ఫ్యాక్టోరియల్ కదా, సో 20 ఫ్యాక్టోరియల్లో 5s కావాలి కాబట్టి సింపుల్గా 5 4s are 20 అనొచ్చు. ఓకే, సో ఇంకో 4 యాడ్ చేసుకోండి ఇక్కడ, మీన్స్ టోటల్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ 24 5s. ఓకే, సో ఇక్కడ 2s కనుక్కోండి, 20/2 అప్పుడు ఎంత 10, 10/2 అప్పుడు ఎంత 5, రైట్. సో 5/2 ఎంత 2 2s are 4, రైట్. అగైన్ 2/2 అప్పుడు ఎంత 1, మీన్స్ 15 + 3 18. ఓకే, సో మనకి 2s పరంగా చూసుకుంటే, రైట్. సో 2s పరంగా చూసుకుంటే మనకి ఎన్ని వస్తున్నాయి, ఇక్కడ 18 వస్తున్నాయి. ఓకే, యా, సియర్ క్వశ్చన్లో టోటల్ క్వశ్చన్లో మనకి 5s ఎన్ని వచ్చాయి, 24 వచ్చాయి, 2s ఎన్ని వచ్చాయి, 18 వచ్చాయి. మీన్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ యూ కెన్ ఫార్మ్ ఓన్లీ 18 pairs of 2, 5. మీన్స్ ఆప్షన్ ఏమైపోతుంది, ఏ అయిపోతుంది. బట్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి, 5 టేబుల్ వచ్చినప్పుడు 2sకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, సో ఒకటే ఇక్కడ ఏంటంటే 5 టేబుల్ వచ్చినప్పుడు మీరు 2s కనుక్కోండి సరిపోతుంది. ఓకే, మిగతా ఏం టేబుల్ వచ్చినా రెస్పెక్ట్గా 5 కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, జస్ట్ యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ ద క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మనం ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, యా, ఎగ్జామ్లో అనలైజ్ చేయొద్దు, ఎగ్జామ్లో అంత టైం కూడా ఉండదు, రైట్. మీరు ఏం చేసినా కూడా ఎగ్జామ్ ముందే చేయాలి. ఓకే, ఎంత డీప్గా అయితే డీప్గా వెళ్ళండి, రైట్. సో ఎగ్జామ్లో మనకు తెలిసింది క్వశ్చన్ కనబడితే వెంటనే ఆన్సర్ చేసేయడం డైరెక్ట్గా. ఓకే, యా, దెన్ ఆప్షన్ గోస్ టు ఆప్షన్ ఏ. నెక్స్ట్ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 26. ఏ టేబుల్లో చెప్పండి, ఇది 5 టేబులే కదా, సో 2s కనుక కూడా సరిపోతుంది, రైట్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి ఒకసారి. సో 5 × 1 × 5 × 2 × 5 × 3 ఇలా ఎక్కడ దాకా వెళ్ళాలి, 5 × 30 దాకా వెళ్ళాలి. ఓకే, సో 5 × 30 దాకా వెళ్ళాలి, రైట్. సో ఇఫ్ యూ గెట్ కామన్ 5, సో ఏం మిగులుతుంది మనకి, 5 పవర్ 30 మిగులుతుంది. సో 1 × 2 × 3 × అలా ఎక్కడ దాకా వెళ్ళాలి, 30 దాకా వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి, రైట్. సో సెకండ్ స్టేట్మెంట్లో 30 ఫ్యాక్టోరియల్ వచ్చేసింది. జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2s హియర్. 30/2 ఎంత 15, సో 15/2 ఎంత 7 అండ్ 7/2 ఎంత 3 అండ్ 3/2 ఎంత 1. ఓకే, సో 15 + 7 22, 22 + 3 25, 26 మీన్స్ 26 2s వస్తాయండి. యూ విల్ గెట్ 26 2s. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 5s ఎన్ని ఉన్నాయి, 30 ఉన్నాయి, మళ్ళీ దీంట్లో 5s వస్తాయి. కానీ ఈ 5 టేబుల్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు 2s కనుక్కోండి సరిపోతుంది. 2s ఎన్ని ఉన్నాయి, 26 ఉన్నాయి. మీన్స్ యూ కెన్ ఫార్మ్ ఓన్లీ 26 ట్రైలింగ్ జీరోస్. మీన్స్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సో నౌ విల్ గో విత్ క్వశ్చన్ నెంబర్ 27. ఇది కూడా 5 టేబులే, ఇది ఆల్సో 5 టేబుల్. 5 × 1 × 5 × 2 × 5 × 3 అలా ఎక్కడ దాకా వెళ్ళాలి,
5 ఇంటూ 24 దాకా వెళ్ళాలి. ఓకే, సో 5 పవర్ 24 కామన్ తీసేస్తే మనకి ఏం మిగులుతుంది? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అలా ఎక్కడ దాకా మనం 24 దాకా వెళ్ళాలి. ఓకే, సో వీ హ్యావ్ టు గో అప్ టు టిల్ 24, రైట్? సో 5 టేబుల్ కాబట్టి దెర్ ఈస్ నో నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 హియర్. సో 2s కనుక్కొని సరిపోతుంది, రైట్? సో దీన్ని ఏమనొచ్చు? సింపుల్గా 24 ఫ్యాక్టర్లు అనొచ్చు. 24/2 ఎంత? 12, రైట్? సో 12/2 ఎంత? 6, రైట్? సో 6/2 ఎంత? 3. సో 3/2 ఎంత? 1. ఓకే, ఎనఫ్. సో 12 plus 6 18, 18 plus 4 22, right? There are 22 2s. There are 22 2s in the given question. Means you can form 22 trailing zeros. You can form 22 trailing zeros. Means option goes to A, right? Next we'll go with question number 28. ఇది కూడా 5 టేబుల్ ఏనండి. ఎలా రాసుకోవచ్చు? 5 into 1 into 5 into 2 into 5 into 3. So it will go up to 5 into 40, right? So 5 power 40 కామన్ దిస్ ఏం మిగులుతుంది? 1 into 2 into 3 into it will go up to 40, right? It will go up to 40. So 5 table కాబట్టి just you need to find the number of 2s here. So 40 factorial. So 40 factorial by 2 ఎంత? 20. So 20/2 ఎంత? 10. So 10/2 total how much? 5. So 5/2 you will get 2 and 2/2 how much? 1. So add చేయండి. 30, 35, 36, 37, 38, right? So option D is right answer. Option D is right answer, means you will get 38 trailing zeros. Okay, so next we will go with question number 29. Question number 29, okay, ఇది కొద్దిగా డిఫరెంట్ మోడల్ అండి. ఇక్కడ చూడండి, మనకి కంటిన్యూస్ మల్టిప్లికేషన్ ఉంది, రైట్? బట్ చూడండి పవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, దట్టు పవర్ ఒకటే పవర్ 4 4 4 4 4 4 4, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2 power 4 ఉంది. 2 power 4 అంటే మనకి 2s ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నెక్స్ట్ 4 power 4 అంటే 2 square 2 అంటే 2 power 8 అని మీనింగ్ ఇక్కడ. ఓకే, అంటే 8 2s ఉన్నాయి. అంటే ప్రతి ఈవెన్ నెంబర్లో మనకు 2s వస్తాయని తెలిసిపోతుంది ఇక్కడ. ఓకే, సో అవర్ మెయిన్ టార్గెట్ ఈస్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s అన్న కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దీనికి ఎలా అనలైజ్ చేద్దాం? ఫస్ట్ అనలైజ్ చేసినాక ఒక ఈక్వేషన్ తీసుకొద్దాం. ఆ ఈక్వేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి అన్నిటికీ వాడదాం. ఓకే, ఫస్ట్ నీకు బేసిక్ తెలియాలి ఇలాంటి క్వశ్చన్స్కి, రైట్? 5s ఎక్కడెక్కడ వస్తాయి చూడండి ఒకసారి. సో 5 power 4, 10 power 4, 15 power 4, 20 power 4, 25 power 4, 30 power 4, 35 power 4, 40 power 4, 45 power 4, 50 power 4, రైట్? ఇక్కడ 5 power 4 అంటే ఎన్ని 5s వస్తాయి? ఇక్కడ 4 వస్తాయి 5s. ఓకే, ఇక్కడ చూడండి 10 power 4 అంటే ఇప్పుడు దీన్ని 10 ఏమని రాసుకోవచ్చు? 5 into 2 అని రాసుకోవచ్చు. ఓకే, ఈ 10 ఏం రాసుకోవచ్చు అంటే 5 into 2 అని రాసుకోవచ్చు, పవర్ 4 కదా, రైట్? ఈ 4 దీనికి వర్తిస్తుంది, ఈ 4 అనేది దీనికి వర్తిస్తుంది. ఓకే, సో దెర్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఏంది? ఏ పవర్ బి హోల్ పవర్ అని ఏమని రాసుకోవచ్చు అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అని రాసుకోవచ్చు. ఓకే, ఎస్ ఇయర్ ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం ఏమని రాసుకోవచ్చు? ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అని రాసుకోవచ్చు. ఓకే, యా, అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఒక 5 వస్తుందా? అంటే ఇక్కడ 4 వస్తుందండి, ఇక్కడ కూడా 4 వస్తుంది, రైట్? 20 power 4 అంటే దాంట్లో 5 ఉంటుంది. 5 power 4 అంటే 4 వస్తాయి. బట్ 25 దగ్గర జాగ్రత్త ఉండండి. 25 దగ్గర ఏమో రాసుకోవచ్చు అంటే 5 into 5 whole power 4, 5 into 5 whole power 4 అంటే 5 power 4 5 power 4 5 power 4 5 power 4 అంటే మొత్తం ఓవరాల్గా 5s ఎన్ని ఉన్నాయి? మనకి 8 ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 8 వస్తాయి, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ 5 into 6 కాబట్టి 4 వస్తాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. ఇక్కడ ఒక జాగ్రత్త ఉండండి, ఇది 50 కదా. 50 ఎలా రాసుకోవచ్చు మనం? 50 అంటే 5 into 5 into 2 అని రాసుకోవచ్చు. 15 ఏమని రాసుకోవచ్చు మనము? 5 into 5 into 2 అనొచ్చు. ఓకే, హోల్ పవర్ 4 కాబట్టి, రైట్? 5 power 4 5 power 4 5 power 4 అంటే మనకి 4 5లు ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ 4 5లు వస్తాయి. మొత్తం ఎన్ని వస్తాయి అంటే మనకి ఇక్కడ 8 వస్తాయి. 8, యా. నెక్స్ట్ 55 దగ్గర వెళ్దాం. 55 power 4, 60 power 4, 65 power 4, 70 power 4, 75 power 4 అండ్ 80 power 4, 85 power 4, 90 power 4 and 95 power 4, 100 power 4. ఓకే,
55 అంటే ఒకటే 5 వస్తుంది కాబట్టి ఒక 4, ఇక్కడ కూడా 4, ఇక్కడ కూడా 4, ఇక్కడ కూడా 4, ఇక్కడ 75 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 3, 5 ఇంటూ 5 ఇంటూ 3 అంటే 2 5s వస్తున్నాయి, అంటే ఒక 4 మొత్తం 8 వస్తుంది ఇక్కడ. ఓకే, సో మళ్ళీ 5 16s అంటే మళ్ళీ ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ కూడా 4, రైట్. 100ని 5 ఇంటూ 5 ఇంటూ 4 అంటే దీంట్లో 2 5s ఉన్నాయి, అంటే 2 5s ఉన్నాయి కాబట్టి పవర్ 4 కాబట్టి సో మొత్తం 8 వస్తుంది. ఓకే, సో మొత్తం ఇది ఎంత ఏంటంటే 5s కౌంట్ చేసాము. ఇప్పుడు 5s ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి, 1 2 3 4 మళ్ళీ 4 మొత్తం 8 అంటే ఇక్కడ 12 అంటే 16, అంటే 16 ఇంటూ 4 64, 8s ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి 32, సో 64 ప్లస్ 32 96. మొత్తము 5s ఎన్ని ఉన్నాయో కనుక్కున్నాం ఇక్కడ, మొత్తము 5s ఎన్ని ఉన్నాయో కనుక్కున్నాం ఇక్కడ. ఓకే, సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో మొత్తం 5s ఎన్ని వచ్చాయంటే 96 5s వచ్చాయి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఓవరాల్గా 96 5s వచ్చాయి. గాట్ ద పాయింట్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎన్ని ఫామ్ చేయొచ్చు, ఎన్ని ట్రైలింగ్ జీరోస్ ఫామ్ చేయొచ్చు అంటే 96 ట్రైలింగ్ జీరోస్ ఫామ్ చేయొచ్చు. ఓకే, మరి ఎగ్జామ్లో ఇదే మెథడ్ ఫాలో అవుతానంటే అవసరం లేదు, రైట్. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 96 వచ్చింది, రైట్. సో 96 ఏ విధంగా తీద్దామో చూడండి ఒకసారి. 96 ఇప్పుడు చూడండి, కొద్దిసేపు పవర్ వదిలేయండి, ఓకే. సో పవర్ వదిలేస్తే మనకి ఏమొస్తుంది, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ అలా ఎక్కడ దాకా 100 ఫ్యాక్టోరియల్. సో ఆల్రెడీ 100 ఫ్యాక్టోరియల్ మళ్ళీ 5s తీద్దాం. 100 ఫ్యాక్టోరియల్ 5s ఎన్ని వస్తాయి మనకు, 24 వస్తాయి. మైండ్లో ఉండిపోయింది ఇక్కడ. ఓకే, సో 100/5 20 అండ్ 20/5 4, మొత్తం ఎన్ని వస్తున్నాయి ఇక్కడ 24 5s వస్తున్నాయి, 24 5s వస్తున్నాయి. ఓకే, యా చూడండి, ఇప్పుడు మనకి ఆన్సర్ 96 రావాలి, అంతే కదా. సో మనకి ఏం తెలుసు, ఇక్కడ 24 5s వచ్చాయి, 24 5s వచ్చాయి. మరి 96 రావాలంటే మీరు ఎంతతో మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి. యూ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ విత్ 4. ఓకే, ఈ 4 ఏంటంటే ఈ పవర్ అని మీనింగ్, ఆ 4 ఏంటంటే ఆ పవర్ అని మీనింగ్. ఓకే, సో మీరు ఏంటంటే పవర్కి వచ్చే వదిలేసి నార్మల్గా 5s కనుక్కోండి. ఓకే, నార్మల్గా 5s ఎన్ని వచ్చాయి, 24 వచ్చాయి. ఓకే, సో అప్పుడు దాన్ని మీరు పవర్తో మల్టిప్లై చేయండి. సో 24 ఇంటూ 4 ఎంత, 96. ఎగ్జామ్లో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ అనలైజేషన్. మీకు తెలియాలి అసలు ఏందనేది తెలియాలి. ఓకే, సో ఇదంతా వర్కౌట్ చేసినాక మనం ఇది ఫాలో అవ్వాలి ఎగ్జామ్లో. Got the point? Yeah, then answer goes to 96. Option B is right answer. Okay, so now we'll go with question number 30. Okay, yes, here. So 1 2 3 అలా కంటిన్యూస్ మల్టిప్లికేషన్ ఉంది. There is continuous multiplication. You leave about power వదిలేయండి. సో మనం సింపుల్గా దీన్ని 150 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా, రైట్. సో జస్ట్ యూ నీడ్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5s, బికాస్ ఆఫ్ 2s అవసరం లేదు, ఎవ్రీ ఈవెన్ నెంబర్లో 2s ఉంటాయి. ఓకే, సో 5 how many times, 30 times, అండ్ 30/5 ఎంత, 6, అండ్ 6/5 ఎంత, 1, సో టోటల్ 37, రైట్. ఇక్కడ ఆగిపోకండి, రైట్. యూ హావ్ టు మల్టిప్లై 37 విత్ వాట్ ఇస్ ద పవర్ వాల్యూ, 5. 37 5s, 5 7s 35, 3 carry, 5 3s 18. Okay, means at last you are going to get 185 trailing zeros. At last you are going to get 185 trailing zeros. Means option A is right answer. Means option A is a right answer. Okay.